వెల్కమ్ టు బర్డ్ టాక్. ఈరోజు మనతో మన పాడ్కాస్ట్లో షేర్ చేసుకోవటానికి జస్టిస్ రజనీ గారు మనతో వచ్చారు. జ్యుడిషియరీ అనేది ఒక పవిత్రమైన ప్రొఫెషను. మరి మొదటి నుంచి ఒక అడ్వకేట్గా ఒక 20 ఏళ్ళు పనిచేసి, తర్వాత జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయ్యి, జిల్లా జడ్జిగా వివిధ జిల్లాల్లో పనిచేసి, అక్కడి నుంచి హైకోర్టు జడ్జిగా కూడా ఇక్కడ హైదరాబాద్లో పనిచేసి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేసి, మళ్ళీ రిటైర్ అయినాక కూడా ఎన్సిఎల్టీలో కూడా పనిచేసి విశేష అనుభవం కలిగిన జస్టిస్ రజనీ గారు ఆమె జీవిత ప్రయాణం, ఆమె అనుభవాలు, ఆమె జ్ఞాపకాలు ఈరోజు మనతో షేర్ చేసుకోవటానికి మనకి పాడ్కాస్ట్కి వచ్చారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు పాడ్కాస్ట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. ఇది క్యాజువల్ టాక్, మీకు పాడ్కాస్ట్ అంటే తెలుసు కదా. జనరల్గా మీరు ఒక గ్రామీణ వాతావరణం, రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ప్రకాశం జిల్లాలో లా కెరీర్ తీసుకొని మళ్ళీ లా ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ జడ్జి, హైకోర్టు జడ్జి, క్లీన్గా వచ్చి ఎక్కడ మచ్చ లేకుండా చక్కగా ఎన్సిఎల్టీలో చేసి ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు కదా. జస్ట్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. మీ నుంచి మీ అనుభవాలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడతాయి. అసలు గ్రామీణ వాతావరణం కదా మీది, మరి మీరు లా తీసుకోవాలని ఆ రోజుల్లో లేడీస్ లా తక్కువ కదా. లా మామూలుగా చాలా ఛాలెంజింగ్ ప్రొఫెషన్ కదా. ఎనీవే, ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండి. మీ ఫస్ట్ పాడ్కాస్ట్ ఏమో. లా ఎట్లా వచ్చింది అంటే ఎక్కడో ట్రిగ్గర్ అవుతుంది దిలీప్ గారు. అది తెలియదు మనకి, వేర్ వి గెట్ ఇన్స్పైర్డ్ అనేది కూడా ఇంత లాంగ్ లైఫ్లో వీ డోంట్ రియల్లీ అండర్స్టాండ్. నాకు ఒక్కటి నేను రిలేట్ చేసుకోగలిగింది అంటే, మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడుతుంటే లా పాయింట్లు భలే తీస్తావు అంటుండేవాడు, ముఖ్యంగా మా పెద్ద మామయ్య. మేబీ అక్కడ క్యాచప్ అయిందేమో అనుకుంటా. నాకు ఇంకెక్కడ నేను రిలేట్ చేసుకోలేకపోతున్నా తప్ప. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్లాండ్ కదా. అది ఎక్కడ చాలా వేరే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ మై డిస్క్రిప్షన్ అది మొదలైంది. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ మై డిస్క్రిప్షన్ అంటే మేబీ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటేనే అవుతుంది కదా. ఒక ఏదో చూసి ఇన్స్పైర్ అయ్యేటటువంటి ఏజ్ కాదు కదా అది. సో డిగ్రీ తర్వాత అండి, అప్పుడు ఏంటి డిగ్రీ? చాలా చిన్నప్పుడే ఇట్లా అంటుండేవాళ్ళు నా మామయ్య వాళ్ళు, లా పాయింట్స్ తీస్తావు అది ఇది అంటుంటే ఏదో ఎట్లా రిలేట్ అయ్యాను. మేబీ నాన్న లాయర్ అవ్వటం కూడా కొంచెం యాడ్ అయిందేమో బ్యాక్గ్రౌండ్. సరే, దీనిలోకి ఎట్లా వచ్చాననే దానికి నాకు అసలు స్టడీస్ ఏంటి అని చెప్పాలంటే ఇట్స్ ప్యూర్లీ అమ్మేనండి. అమ్మ సరే, నాన్న ఎట్లాగా ఉంటాను, నాన్న ఈజ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటుంది. అమ్మకి ఏంటంటే షీ వాజ్ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్. ఆమెకు అసలు ఆపర్చునిటీ రాలా చదువుకోవటానికి పాపం. ఆ రోజుల్లో అసలు ఫ్యామిలీ కూడా వెనక్కి లాగేది కదా వాళ్ళని, ఆడపిల్లలకి చదువు ఏంటి అది ఇది. అందులో తను ఎల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇక దాంతో తనకి ఆ ప్యాషన్ అది మిగిలిపోయింది పాపం. చదువుకోవాలని తనకి పోయింది, పిల్లల్ని చదివించాలని కోరిక బాగా చాలా ఎక్కువ ఉండేది. ప్రతి మదర్ ఆస్పిరేషన్, ఎస్పెషల్లీ విలేజెస్ లో మదర్స్ అందరూ బాగా చదివించాలి పిల్లల్ని. కరెక్ట్. అలా అమ్మకి ఏంటంటే తను చదువుకోలేకపోయేసరికి ఇన్స్పైట్ ఆఫ్ తన ఇంట్రెస్ట్ మా పిల్లలన్నా చదివించాలనేది ఉండేది బాగా. నాన్న ప్రాక్టీస్ చేసేవాళ్ళు, నా నర్సరావుపేటలో లా ప్రాక్టీస్ చేశారు ఫర్ వెరీ ఫ్యూ ఇయర్స్, 2 years చేశారు. కొన్ని కారణాల వల్ల వెనక్కి ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది మా ఊరికి. సో వచ్చేటప్పుడు నన్ను మళ్ళీ తీసుకొచ్చి ఈ పల్లెటూరు వాతావరణంలో పెట్టడం ఇష్టం లేదు, లేక ఎంత ఏజ్ 5 years అండి. అప్పుడు తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పెట్టారు నన్ను. చాలా చిన్నప్పుడు ఆ రోజుల్లో అసలు ఆడపిల్లలు పంపేవారే కాదు, అసలు స్కూల్కే పంపేవారు. హాస్టల్స్ కూడా ఇవ్వాలంటే బాగుంది కానీ ఆ రోజుల్లో హాస్టల్స్ కూడా ఏదో ఎక్స్పెరిమెంటల్ గా పెట్టేవాళ్ళు ఎవరు కొంతమంది. ఎక్కడండి? గుంటూరా? చిలుకలూరుపేట. టు స్టార్ట్ జాన్ డేవిడ్ గారు అని ఆయన ఒక స్కూల్ ఉండే, సెయింట్ జాన్ స్కూల్ అని, అక్కడ పెట్టారు. అక్కడ ఐ థింక్ ఒక 2-3 years చదివాను. తర్వాత గుంటూరు సెయింట్ పాల్ స్కూల్ అని అక్కడికి వచ్చాం. అట్లా ఇంకా ఎడ్యుకేషన్ అట్లా అయింది. సో అల్టిమేట్లీ లా చదవాలనే కోరిక. అమ్మ వాళ్ళకి ఏంటంటే మెడిసిన్కి పంపించాలని ఉండేది. అవును, జనరల్గా ఆడపిల్లలు మెడిసిన్ అనేవాళ్ళు కదా. అదేది కొంచెం అంటే సెక్యూర్డ్గా ఉంటుందేమో అని. మీకు తెలుసు కదా, లా అంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అసలు ఫస్ట్ విమెన్ కి లాలో అడ్మిషన్ రిఫ్యూజ్ చేశారు కదా, మీకు తెలిసే ఉంటుంది ఎందుకు రిఫ్యూజ్ చేశారు అని కూడా. ఏంటి గ్రౌండ్ అంటే, విమెన్ కి ఈ ప్రొఫెషన్ లో వస్తే ఇదేదో కొంచెం హార్ష్ ప్రొఫెషన్, విమెన్ మోడెస్టీ పోతుంది, ఆ ఫెమినినిటీ పోతుంది అనే ఒక అభిప్రాయంతో అదే గ్రౌండ్ మీద రిఫ్యూజ్ చేశారు. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ సక్సీడ్ అయ్యారు పాపం, లాయర్స్ రావటము, విమెన్ ఈ వృత్తిలోకి రావటము. అట్లా నాకేంటంటే
మెడిసిన్ చదివించాలని కోరికతోటి మెడికల్ ఎంట్రన్స్ కూడా రాయించారు. ఆహా! రాయిస్తే నా దురదృష్టవశాత్తు 1 మార్క్‌లో పోయింది. హ్మ్. పోయేసరికి అమ్మ వాళ్ళకి ఇంకొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. వస్తదేమో దగ్గరకొచ్చింది గదా అని. అలా నన్ను బీఎస్సీలో జాయిన్ చేశారు సైన్స్‌లో. ఓహ్! లేకపోతే నాకిప్పుడు ఆర్ట్స్‌కెళ్ళిపోదాము బికాజ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఆ! ఇది గదా అని. సో, అట్లా నెక్స్ట్ టైము రాలే. రాకపోతే ఇంకా డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఐ ఐ వాంటెడ్ టు పర్స్యూ మై ప్యాషన్. లా ఆ! అప్పటికే మీకు ఫార్మ్ అయిపోయింది. అక్కడికి బాగా స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయిపోయింది. నా హ్మ్. మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తుంటే మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. అప్పుడేదో ఒక 10 డేస్ సెలవులొచ్చినాయి మధ్యలో. వస్తే "ఈ చదువు ఇది బాగా ఉపయోగపెట్టుకోండి." నేను ఆయన్ని అడిగాను, మెడిసిన్ చేశాక కూడా లా చదవచ్చా అనేదాన్ని. చదవచ్చులే నువ్వు ముందు ఇది గాని అనేవాడు. అట్లా కమిటెడ్ ఇదనమాట మొదటి నుంచి. సో, అట్లా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి. అది కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని అప్పుడు కోరుకునేది. అది మంచి ఇన్‌స్టిట్యూట్ కదా! మంచి ఇన్‌స్టిట్యూట్. హ్మ్. సో, అట్లా ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను లా. వెరీ గుడ్. చేశాక ఇంకా గుంటూరు వచ్చి మళ్ళీ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. ఎర్రనాయుడు గారు వీళ్ళంతా మీ క్లాస్‌మేట్స్ అక్కడ. ఎర్రం నాయుడు గారు, తర్వాత బాలయోగి హ్మ్. స్పీకర్ ఆయన. పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళిద్దరూ మా క్లాస్మేట్స్ అండి. వావ్! యూ మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ దేర్ ఫ్యామిలీస్? ఫ్యామిలీస్ తోటి పరిచయం. అంత ఎక్కువ రిలేషన్ లేదు. వాళ్ళ అబ్బాయితోటి అంటే మేము ఎక్కడో మొన్న అవును. రీయూనియన్ అప్పుడు వి వాంటెడ్ టు మీట్ హిస్ డాటర్. ఓకే. ఆవిడేదో పని ఉండి రాలేకపోయింది ఆ రోజు పాపం. కాలేజీలో ఏమన్నా మంచి అనుభవాలు ఉన్నాయా? యూనియన్ లీడర్‌షిప్ ఆంధ్ర యూనివర్సిటీలో మీరు బాగా హెక్టిక్ ఇంకా అసలు వచ్చిన డే 1 నుంచి. అప్పుడు లీడర్‌షిప్ మీకు తెలుసు కదా బివి రాఘవల్ గారు సిపిఎం అవును. లీడర్ ఇప్పుడు. హ్మ్. హీ వాస్ కంటెస్టింగ్ ఫర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అప్పుడు. ఆయన తర్వాత బలరాం రెడ్డి అని మన వెంకయ్య నాయుడు గారి శిష్యుడు ఆయన. హ్మ్. ఆయన ఇంకొక అతను ఎవరో వాళ్ళు కంటెస్ట్ చేస్తా ఉన్నారు. నా ఫ్యామిలీలో ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సిపిఎం అట కదా మీరు సిపిఎం ఫ్యామిలీ సిపిఎం బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నాన్న వాళ్ళు మొదటి నుంచి కంబైన్డ్ కమ్యూనిస్ట్ పార్టీ అప్పటి నుంచి ఉండేవాళ్ళు. ఎస్ఎఫ్ అని ఉండేది అప్పుడు కంబైన్డ్ యూనియన్ అన్నమాట. తర్వాత ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ మారింది. స్టూడెంట్స్ ఫెడరేషన్. అందులో నాన్న కూడా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాన్న ఫ్రెండ్ అనమాట. ఆయన హి ఈస్ ఎ వెరీ కమిటెడ్ వర్కర్ ఇన్ సిపిఎం. ఎక్కడో మొత్తానికి ఐడియాలజీ నాకు కూడా క్యాచ్ అయిందండి సడెన్‌గా ఇంటర్మీడియేట్‌లో. అవును. యూ వోంట్ బిలీవ్ ఇంటర్ వరకు అయితే కనుక మీరు అసలు ఎంత రిలీజియస్‌గా ఉండేదాన్నంటే దేవుడు అంటే భక్తి అంటే ట్రెడిషనల్‌గా ఉండేవారు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కదా జీసస్ అంటే భక్తి. అట్లా ఉండేది. అట్లా సడన్‌గా ఏదో ఈ ఆంధ్ర అజిటేషన్ వచ్చింది అప్పుడు. జై ఆంధ్ర. ఆంధ్ర అజిటేషన్ అప్పుడు వి హ్యాడ్ ఎ లాంగ్ వెకేషన్. వస్తే అప్పుడు ఐ హ్యాపెన్ టు రీడ్ సమ్ బుక్ అండి. రోజా లగ్జంబర్గ్‌ది ఒకటి తన బుక్ చదివా. దాంట్లో యాక్చువల్‌గా ఈ నాస్తికత్వానికి సంబంధించి ఏం లేదు. బట్ అది ట్రాన్స్‌ఫార్మ్ చేసేసింది నన్నైతే. మిరాకిల్ అసలు. కంప్లీట్ మైండ్ సెట్ మారిపోయింది. అసలు కంప్లీట్ యాటిట్యూడ్ అసలు. అప్పటి వరకు పిరిగ్గా ఉండేదాన్ని, కొంచెం ఇంజెక్షన్ చేస్తుంటే కూడా భయపడేదాన్ని. అట్లాంటిది అది కూడా మారిపోయి ఒక ధైర్యం వచ్చి మొత్తం మారిపోయింది. అంటే అందులో ఏంటండి లాజిక్ నమ్మడమా లేకపోతే అది తన లైఫ్ గురించి రాసింది అంతే. ఇట్ క్రియేటెడ్ కాన్ఫిడెన్స్. ఎక్కడో ట్రిగ్గర్ చేసింది నాకు. ఐ కాంట్ రియల్లీ రికలెక్ట్. అట్లా కొంచెం నాకు కూడా ఈ లెఫ్ట్ లీనియేషన్స్ అట్లా ఉండేది. అండ్ నాట్ వెరీ క్లారిటీ ఉండేది కాదు కానీ సమ్‌హౌ ఈ ఎథియిజం ఇట్లాంటివి కొంచెం అట్రాక్ట్ అయ్యా. కంటెస్ట్ చేశారా ఆంధ్ర యూనివర్సిటీ? ఆంధ్ర యూనివర్సిటీలో లేడీస్ రిప్రజెంటేటివ్‌గా కంటెస్ట్ చేశానండి. దట్ వాస్ ఎ బిగ్. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇయర్ ఏమైంది వెళ్ళిన డే 1 నుంచి వీళ్ళ క్యాన్వాసింగ్‌కి తిప్పటం మొదలుపెట్టారు. సో ఐ వాజ్ యాక్టివ్ ఫ్రమ్ డే 1. నెక్స్ట్ ఇయర్‌కి లేడీస్ రిప్రజెంటేటివ్‌గా కంటెస్ట్ చేయమని పెట్టారు. పెడితే ఏమైందంటే కరెక్ట్‌గా నామినేషన్స్ టైంకి మా వార్డెన్‌కి ఒక ట్రంక్ కాల్ వచ్చింది. ఏమనంటే వాళ్ళ మదర్ సీరియస్‌గా ఉంది అని చెప్పి. ఫేకా నిజం? ఫేక్ తర్వాత తెలిసింది ఫేక్ అని. అప్పుడైతే నిజం అని తెలియదు. ఆ రోజుల్లోనే మ్యానిపులేషన్స్ ఉండే. అప్పుడు ఫేక్ అని తెలియదు. ఇంకా ఏడ్చుకుంటూ పరిగెత్తి ట్రైన్ ఎక్కేసేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే నామినేషన్స్. మనకి అప్పుడు కమ్యూనికేషన్ ఇంత లేదు కదా. ఇంత లేదు అసలు. ట్రంక్ కాల్స్, పీపీ కాల్స్. ఎంత కష్టంగా ఉండేది కదా. వెళ్తుంటే సడన్ గా ట్రైన్ లో స్ట్రైక్ అయింది. మేబీ ఇదేమన్నా ఫేక్ ఏమో డైవర్ట్ చేయడానికి. తీరా చూస్తే అక్కడ ఏం లేదు. మా మదర్ వాజ్ హ్యాపీ అండ్ హెల్దీ. సో అప్పుడు మళ్ళీ వెంటనే వస్తే ఈలోగా ఏం చేశారంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ దే వెంట అండ్ గరాబ్డ్ ద రిజిస్ట్రార్. ఇట్లా జరిగింది. ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేయాలి మీరు వచ్చాక అని చెప్పేసి. పెద్ద ఇష్యూ అయింది. చేస్తే సరే అని చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే ఇంక పెద్ద నేను వచ్చేటప్పటికి పీపుల్ వేర్ దేర్ అనమాట టు రిసీవ్ మీ. వెల్కమింగ్. వచ్చి ఇంక అక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళి ఆ రిజిస్ట్రార్ని గెరావ్ చేయడానికి మళ్ళీ వెళ్ళి ఆ వీసీని అందరినీ గెరావ్ చేసి అంటే రిజిస్ట్రార్స్ ఏదో యాక్సెప్ట్ చేశారు కానీ బట్ దే వేర్
నాట్ హుహు. విల్లింగ్. ఎందుకంటే హ్మ్. మేమందరం రిజిస్ట్రార్‌లని గెరావ్ చేసి అంతకుముందు వాళ్ళని క్వెషన్ చేసి గందరగోళం చేసిన వాళ్ళం. కొంచెం రెబెలియస్. సో, వాళ్ళు నేచురల్లీ దే వోంట్ హ్మ్. వాంట్ అస్ టు క్వెషన్ కమ్ దెమ్. ఇంటూ లైమ్ లైట్ కదా! హ్మ్. అట్లా అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటెస్ట్ చేశాను. దెన్ ఐ హ్మ్. వన్. గుడ్. గుడ్. ఓహ్! యూ వన్ అండ్ యూ నెక్స్ట్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇయర్. నెక్స్ట్ ఇయర్. ఆ హ్మ్. ముందు ఇయర్ ఇంక నేను లేనని చెప్పేసి బివి రాఘవులు వాళ్ళ వైఫ్ పుణ్యవతి పుణ్యవతి గారు. తనేసింది. ఆహా! తన ఆవిడ కూడా. నామినేషన్ షీ వన్. హ్మ్. వెంకయ్యనాయుడు గారు ఉన్నారా మీరు చదువుకున్నప్పుడు? లేరండి. అప్పుడు బై దెన్ హి అప్పటికి లెఫ్ట్. అప్పటికి హి లెఫ్ట్. వినేవాళ్ళం ఆయన గురించి అయితే బాగా అవును. బాగా ఆయన వినేవాళ్ళం. పాపులర్ కదా! హ్మ్. 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 సో, అక్కడ అట్లా. లా కంప్లీట్ చేశాక ఆ! మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ నాది బీఎస్సీలోనే అయిపోయిందండి. ఓహో! డిగ్రీ ఓహ్! అయిపోగానే మ్యారేజ్ చేసుకొని లా చేసుకొని పర్స్యూ చేసారా? చేసుకొని లా ఓహ్! పర్స్యూ గుడ్. చేశాననమాట. గుడ్. తనకి మా హస్బెండ్ కూడా హి వాస్ స్టడీయింగ్ మెడిసిన్. డాక్టర్. ఓహ్! తను గుడ్. కూడా కంప్లీట్ అవ్వాలి అప్పటికే స్టడీస్. హ్మ్. సో, తనేమో చేసేసి ఎవరి దారి వాళ్ళు. ఆ! అట్లనమాట. లా వెరీ అయిపోయాక ఐ వెంట్ అండ్ జాయిన్డ్ హిమ్ ఇన్ ధన్‌బాద్. అక్కడ ఓకే. పాటలీపుత్ర మెడికల్ కాలేజ్‌లో చేశాడు తను. అక్కడ చేశారు అక్కడ బీహార్‌లో. చేశాడు. బీహార్‌లో. ఆహా! అక్కడెళ్ళి జాయిన్ అయ్యాను. తర్వాత ఐ కన్సీవ్డ్. ఇంకా కన్సీవ్ అయిన తర్వాత వస్తూ దారిలో ఐ గాట్ మై సెల్ఫ్ ఎన్‌రోల్డ్ హుహు. యాస్ ఎన్ అడ్వొకేట్. గుడ్. ఎన్‌రోల్ అయిన తర్వాత ఇంకా డెలివరీ అయిన తర్వాత ఫర్ 6 మంత్స్ ఐ టుక్ రెస్ట్ అండ్ దెన్ ఐ జాయిన్డ్ ద ప్రొఫెషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండి హుహు. గుంటూరులో. లాయర్‌గా ఎలాగ అనిపించింది? జనరల్‌గా లా ఈస్ వెరీ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ గదా! లేడీస్‌కి ఛాలెంజ్ వెళ్ళి యాహ్! చేయడం అది. ఇప్పుడు హ్మ్. నేను మైసెల్ఫ్ ఈస్ ఎ లాయర్. మా ఫాదర్ కూడా పెద్ద లాయర్. ఆ! కానీ నేను నాకు ప్రాక్టీస్ తెలుసు. చేయటానికి కొంచెం నాకు అయన్నీ చూసి అందుకని నేను సివిల్ సర్వీస్ వైపు వెళ్ళిపోయాను. ఆ! తర్వాత ఏదో ఆ! బిజినెస్‌లోకి వచ్చేసాం అట్లా. కానీ మీరు అవును. అవును. బీయింగ్ ఏ వుమెన్ అయ్యుండి కూడా లాలో గుంటూరు కోర్ట్ అంటే అందులో పెద్ద పెద్దోళ్ళు అవునవును. ఉండేవాళ్ళు గదా! బావుండేదండి వెరీ అప్పుడు గుంటూరు కోట. కాంపిటీటివ్. యాహ్! యాహ్! హ్మ్. మీకెలా ఉంది? గుంటూరులో అంటే లాయర్‌గా ఛాలెంజెస్ కన్నా లాయర్‌గా ఛాలెంజ్ అంటే అపియరింగ్ ఇన్ కోర్ట్, ఆర్గ్యూ చేయగలగటము, క్రాస్ ఎగ్జామిన్ చేయగలగటం ఇవి. హ్మ్. అక్కడ నాకెక్కడ ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే విమెన్‌కి ఇన్ జనరల్. నాకని కాదు అందరికీ గూడా. మాకు ఈ క్లెయింట్స్ తోటి మూవ్ అయ్యేదానికి మెన్‌కున్నట్లు మాకు ఆపర్చునిటీ ఆ! ఉండదు. బికాజ్ ద సొసైటీ డజంట్ ఎక్స్‌పెక్ట్ అవును. అస్ టు గో హ్యాండ్ లాయర్‌కి ఇన్ హ్యాండ్ విత్ హ్మ్. క్లెయింట్స్ ఆళ్ళని తీసుకొని ఇంకా ఆ రోజుల్లో ఇంకా తక్కువ కదా! బాగా. చాలా హ్మ్. తక్కువ అసలు. నేనొచ్చేప్పటికి అప్పుడు మాకొక్క ఆవిడ ఉండేవాళ్ళు. లీలావతి గారని షీ అవును. వాస్ ద ఓన్లీ లాయర్ అండి. హ్మ్. అప్పటికి రామ్మోహన్ రావు గారు. ఆ! ఆ! షీ వాస్ ఏజ్డ్ సమ్ మోర్ దెన్ 60 అప్పటికే. హ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మేమే. హ్మ్. ఆ! అట్లా ఉండేదనమాట. అప్పటి వరకు ఆవిడొక్కతే. ఎవరండి హ్మ్. మీ సీనియర్ ఎవరు? మా సీనియర్ పాటిబండి హనుమత్ ప్రసాద్ గారని ఓహ్! ఆహ్, సివిల్ ఎక్కువుండే. సివిల్ లేబర్ లాస్ వైపు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఓహ్! నాకప్పుడు కొంచెం లేబర్ లాస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. మీకు తెలుసు కదా! ఈ అవును. బ్యాక్‌గ్రౌండ్ తోటి ఏమనేది ఒకసారి ఇప్పుడు అరుణ ఆసఫ్ అలీ గారు వచ్చారు ఒకసారి. హ్మ్. గుంటూరు ఫర్ సమ్ కాన్ఫరెన్స్. ఆవిడేదో క్యాజువల్‌గా మాట్లాడుతూ అడిగారు. వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అని. నేను చెప్పాను ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ లేబర్ సైడ్ అంటే ఆవిడ చాలా మెచ్చుకున్నారు. హుహు. దట్స్ ఎ నైస్ యాటిట్యూడ్ అని చెప్పి ఇంకెక్కడో అక్కడ మొదలయ్యి ఇంకా హ్మ్. లేబర్ సైడ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కావాలని నేను మా సీనియర్ అటెక్కువ ఆఫీస్‌లో ఆయన జాయిన్ దగ్గర. అయ్యాను. ఓహ్! హి గుడ్. యూజ్డ్ టు అపియర్ ఆన్ వర్క్‌మెన్ సైడ్ అపియర్ అయ్యేవాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఒక స్టెప్ బ్యాక్ అండి. హ్మ్. మీ పెళ్లి కూడా కొంచెం డిఫరెంట్ ఆ రోజుల్లోనే ఐ మీన్ అవునండి. మీరు అవును. మామూలు ట్రెడిషనల్ మ్యారేజ్ కాకుండా యాహ్! 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 కమ్యూనిస్ట్ సోషల్ మ్యారేజ్. మ్యారేజ్. సోషల్ మ్యారేజ్ సోషల్ అనొచ్చు. మ్యారేజ్. ఐ షుడ్ కాల్ ఇట్ యాస్ సోషల్. యాహ్! అంటే ఒట్టి దండలు అంతే. మార్చుకోవటం. దండలు మార్చుకొని ఏదో ప్రమాణ పత్రాలని జెప్పేసి ఉండేవి. ఆ! వి యూజ్డ్ టు టేక్ ఓత్ వెరీ అన్నట్టు. ఇన్‌స్పైరింగ్. ఆ! వెరీ ఆ రోజుల్లో అంత కరేజియస్‌గా అవును. అలా చేసుకోవడం అది దట్ వాస్ మై కన్విక్షన్ అండి. నాకుండేది అట్లా. చేసుకోవాలి. ఐ డిడ్ంట్ వాంట్ దిస్ ఆల్రెడీ ట్రెడిషనల్. ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై మార్క్సిస్ట్ ఐడియాలజీ. ఏదో మరి మేబీ దట్ హుహు. ఐ డిడ్ంట్ బిలీవ్ ఇన్ దోస్ రిచువల్స్. తర్వాత ఏదో ఒక తాపి ధర్మారావు గారి బుక్ ఒకటుండేది. ఆ! పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలని. ఆ! అందులో ఆయన చాలా వివరంగా తాళిబొట్టు గురించి రాస్తే కొంచెం ఎందుకో వాటి మీద ఒకలాంటి అలర్జిక్‌గా జుగుప్స వచ్చింది. వచ్చి ఒక్కొక్కళ్ళు ఉండకూడదని. ఒక్కొక్క మీనింగ్ ఇస్తారు గదా! అవును. హ్మ్. అవును. హ్మ్. అట్లా తాళిబొట్టు అట్లా. ఎందుకు జేస్తున్నారు ఇదంతా అని. అంటే ఓహ్! అక్కడ గూడా ఎక్కడో పేట్రియార్కీ కనబడింది నాకు. ఆ తాళిబొట్టు ఇది ఆయన చెప్పిన దాంట్లో. మీరెక్కువ వుమెన్ ఎంపవర్‌మెంట్, వుమెన్ ఈక్వాలిటీ, ఫెమినిజం అని అన్నగాని నేచురల్‌గా వుమెన్ ఉంటుంది గదా! ఈక్వాలిటీ సైడ్ మీరు యూ ఆర్ యాహ్! యాహ్! మోర్. ఫెమినిజం అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఇచ్చుకుంటున్నారు. హ్మ్. కొంతమంది ఇచ్చే మీనింగ్స్‌కి నాకు సింక్ అవ్వదు. ఐ హ్మ్. హావ్ మై ఓన్ మీనింగ్ ఫర్ ఫెమినిజం. హ్మ్. హ్మ్. అంటే ఈక్వల్‌గా ఉండాలి అని. అంతేనండి. ఈక్వాలిటీ హ్మ్. అంతే గదా! మీ హస్బెండ్ మీకు కోఆపరేటివా లా వెరీ ప్రొఫెషన్‌లో? యాహ్! యాహ్! వెరీ కోఆపరేటివ్ అండి. మీరు మరి పిల్లలు ప్రొఫెషన్‌లో కన్నా గూడా చెప్పాలంటే యాక్చువల్లీ ఇక్కడ జడ్జ్ అయిన తర్వాత హ్మ్. హి వాస్ సో కోఆపరేటివ్ బికాజ్ ఐ నీడెడ్ మోర్ కోఆపరేషన్ అక్కడే. అవును. హ్మ్. ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. అవును. అవును. లాయర్‌గా బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసారా? ఎన్నాళ్ళు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు గుంటూరులో? నేను 20 ఇయర్స్ అండి. వావ్! 20 క్వైట్ ఎ ఇయర్స్, బిగ్ టైమ్. 20 ఇయర్స్. నేను మా సీనియర్‌తో
యాజ్ అ జూనియర్ జాయిన్ అయిన తర్వాత వి కంటిన్యూడ్ యాజ్ పార్ట్నర్స్. ఓ నాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉండేది ఆయన ఆఫీస్లో. సో నాకు అందుకని ఐ డెంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు సెట్ అప్ స్టార్ట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్. అనివ్వరు అంతే కదా. బాగుండేది అక్కడ. సో అట్లా అక్కడ ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, ప్రెజర్స్? ఛాలెంజెస్ అంటే ఇది యాజ్ ఎ విమెన్ ఉండే ఛాలెంజెస్ అంతే. జనరల్లీ ఏంటంటే ఉంటాయి కదా స్టీరియోటైపిక్ భావాలు స్టీరియోటైపిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి విమెన్ దగ్గర నుంచి, స్టీరియోటైపిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది విమెన్ గురించి. ఆ స్టీరియోటైపిక్ అండర్స్టాండింగ్ వాళ్ళ అండర్స్టాండింగ్ నుంచి కొంచెం డివేట్ అయినా కూడా దే ట్రై టు బ్రాండ్ అస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మరి జడ్జెస్ తో ఎట్లా ఉండేది? వాళ్ళు జడ్జెస్ కూడా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉండేవండి. వాళ్ళు ఆల్సో దే ఉమెన్ అపేరింగ్ బిఫోర్ దెమ్ అండ్ ఆర్గ్యూయింగ్, టెల్ దెమ్, ఎక్స్ప్లెయినింగ్ దెమ్ లా వాళ్ళు can they take it? ఉన్నారు కొంతమంది కొద్దిగా- జడ్జెస్ హూ కుడ్ నాట్ టేక్ ఇట్. దేర్ వేర్ జడ్జెస్ హూ రియల్లీ ఎంకరేజ్డ్ అస్. అవును, Ah. పాజిటివ్ గా All- చేసేవాళ్ళు ఉంటారు, ఇటు కూడా ఉంటారు. ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు జడ్జెస్ లో కూడా. దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి దే ఆర్ they have ఆల్సో their హ్యూమన్ own- బీయింగ్స్. అంతే కదా, దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్ఫ్లుయెన్సెస్. తర్వాత అట్లా డిస్ట్రిక్ట్ ఉండేది. జడ్జి ఎగ్జామ్ రాసే Ah. ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్. తర్వాత నాకు అస్సలు యు బిలీవ్ మీ అంటే చాలా మంది అనుకుంటారు అసలు డిస్ట్రిక్ట్ జడ్జ్ అవ్వాలని ఒక ప్యాషన్ తోటి అయ్యానని. బికాస్ ఐ అటెంప్టెడ్ మోర్ దెన్ 2 times. కానీ అస్సలు అనుకోలే. అసలు నాకు లాయర్ అయితేనే జడ్జ్ అవుతారనే అవగాహన కూడా లేదు నిజానికి. చాలా మంది తెలియదు. తెలీదు. ఇన్సిడెంట్లు ఏమైందంటే ఎప్పుడో ఒకసారి ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది. అప్పుడు District judges. జస్టిస్ పిఎస్ మిశ్రా గారు ఉన్నారు Ah. చీఫ్ జస్టిస్ గా. సో డిస్ట్రిక్ట్ జడ్జి దీనికి అడ్వర్టైజ్ చేశారు. అప్పటి వరకు ఏంటంటే ఓన్లీ ఇది ఇంటర్వ్యూ ఒకటే డిస్ట్రిక్ట్ జడ్జ్ సెలెక్షన్ కి. దే వాజ్ నో ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఉండేది. ఆ ఇంటర్వ్యూకి పిలిచేవాళ్ళు, దే ఇచ్చేస్తారు. యూస్ టు సెలెక్ట్ దెమ్. అది ఫర్ ద ఫస్ట్ టైం రిటర్న్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారు మీ దగ్గర నుంచి. మా దగ్గర నుంచి. అందులో ఏంటంటే నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ లో దే డింట్ మెన్షన్ దట్ దే విల్ బి రిటర్న్ ఎగ్జామినేషన్. తర్వాత ఇచ్చారు. హాల్ టికెట్ వచ్చినప్పుడు అందులో మెన్షన్ చేశారు. అక్కడి నుంచి వీ హ్యాడ్ ఓన్లీ 20 days టైం అండి ప్రిపేర్ అవడానికి. నేనేంటి నాకు కొంచెం ఆ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఫోబియా. ఇంటర్వ్యూ అయితే ఏదో చేసేస్తా. చెప్తాను కానీ ఆ రిటర్న్ ఎగ్జామ్ నేనన్నాను నేను వెళ్ళనండి దీనికి, రిటర్న్ ఎగ్జామ్ ఎక్కడ రాస్తా అంటే మా సీనియర్ అప్లై చేశారు కదా వెళ్ళండి అన్నారు. సార్ చూద్దాం అని వెళ్ళాను విత్ ఆల్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ వెరీ మచ్ సర్టనిటీ దట్ ఐ వుడ్ నాట్ బి గోయింగ్ త్రూ ద రిటర్న్ ఏదో ఎగ్జామ్. అపేర్ అవుతుంది. లకిలీ ఐ Through. గాట్ త్రూ. అంటే ప్రాక్టికల్ గా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు. మొత్తానికి దాని వల్ల కోటా ఏమైనా ఉండేదండి ఉమెన్ కి? అలాగే అప్పటికి లేదు. అప్పటికి జనరల్ జనరల్ అప్పటికి లేదు. జనరల్ రిజర్వేషన్స్ తప్ప విమెన్ కి లేదు. అయిన తర్వాత ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో ఐ ఫేర్డ్ వెరీ వెల్. మీరు అన్నారు కదా. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎంత అంటే ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా యాక్చువల్లీ దే వర్ సర్ప్రైజ్డ్ దట్ ఐ లాస్ట్ అని. బై ఫ్రాక్షన్ ఆఫ్ మార్క్ పోయింది ఫస్ట్ టైం. ఒకసారి పోయింది మీకు? పోయింది ఫస్ట్ టైం ఐ అయ్యో. లాస్ట్. అయితే అప్పుడు డిసప్పాయింట్ అయ్యారా? నేను నిజంగా కాలేదండి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్ కూడా పీపుల్ లేదు. వోంట్ బిలీవ్ ఆల్సో డిసప్పాయింట్. నేను నాదొక్కటే నమ్మకం, నా ఫిలాసఫీ ఒకటే దిలీప్ గారు, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ది సొసైటీ. We have to accept ఎట్లా? life whatever way it కదా, comes. యువర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ కదా. Relativity. యువర్ రోల్ విల్ బి అప్ టు ఓన్లీ సమ్ ఎక్స్టెంట్. అవును. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అని కూడా అనలేము. ఇట్ ఈస్ దే సో మెనీ picked up ఫ్యాక్టర్స్. few people among. అంతే 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 కదా. కరెక్ట్. ఆ టైంకి మనం చెప్పింది వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు అవును. అడిగినవి మనకు వాళ్ళే తెలియాలి. ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో మనమే. ఇవన్నీ ఉంటాయి కదా. అవును. సో ఐ వాజ్ నాట్ రియల్లీ డిసప్పాయింటెడ్. మా హస్బెండ్ పాపం చాలా డిసప్పాయింటెడ్. ఆయనకి ఎందుకంటే పాపం హీ వాజ్ ఆల్వేస్ వోషేపింగ్ దట్ జడ్జెస్ ఆర్ మోర్ సుపీరియర్ దాన్ డాక్టర్స్. ఆయన ప్రొఫెషన్ కన్నా మించి ఆయన సాక్రెడ్ ఇచ్చేవాడు దానికి వాల్యూ. డాక్టర్స్ అంటే ఊరికి చాలా మంది జడ్జెస్ ఉండేది, ఒక్కళ్ళే కదా అన్నట్టు ఉండేది తనకి. హీ వాజ్ వెరీ మచ్ మ్యాన్ డిసప్పాయింటెడ్. బిహైండ్ యూ. జనరల్ గా ప్రతి మగవాడు వెనక మళ్ళా ఉమెన్ ఉంటది అంటారు. మీ వెనక మళ్ళా సార్ ఉన్నారు అనమాట. ఉండాల్సిందే, తప్పదు. ఎవరైనా అందులో ఆయన డాక్టర్ అయి ఉండి. అట్లా ఐ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్. అప్పుడు ఏమైందంటే ఆయన జస్టిస్ మిశ్రా హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై మై పర్ఫార్మెన్స్ ఇన్ ది ఇంటర్వ్యూ. లేటర్ ఆన్ అక్కడ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది కోర్ట్ మేనేజ్మెంట్ మీద. ఆయన హీ పిక్ మీ అప్. ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి ఫోన్ చేసి అక్కడ రజనీ అని ఒక రజనీ గారు. అడ్వకేట్ ఉంటుంది, తన్ని నామినేట్ చేసి పంపించండి అని. ఇది పెద్ద అప్రూవర్ అనమాట. ఎవరు ఈవిడ ఎలా తెలుసు చీఫ్ ఆయనకి అని జస్టిస్ చెప్పేసి, స్పెసిఫిక్ గా అడిగారంటే అందరూ ఏంటా అని అవును. లైమ్ లైట్ లోకి వచ్చారు. Yeah, yeah. తీరా అక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళాక కూడా ఆల్ ద జడ్జెస్ ఆల్సో వేర్ ఇన్ ద సేమ్ దిస్ థింగ్ అనమాట. వాళ్ళు చాలా దే వేర్ వెరీ వెరీ కార్డియల్ టు మీ. అయిన తర్వాత అయిపోయింది. నెక్స్ట్ టైం మిశ్రా గారు ఏం చేశారంటే హీ నోటిఫైడ్ 10 పోస్ట్ ఫర్ విమెన్ జడ్జెస్ అండి. ఓ నెక్స్ట్ టైం. హీ వాస్ వెరీ ఎంకరేజింగ్
ఫర్ విమెన్. నోటిఫై చేస్తే ఐ అపియర్డ్ అండ్ ఐ గాట్ త్రూ. ఇంటర్వ్యూ అయిపోయింది, సెలక్షన్ వచ్చేసింది, అంత అయిపోయింది. 10 of us were selected. అయిన తర్వాత ఏమైందంటే హీ గాట్ ట్రాన్స్ఫర్డ్ టు కాల్కటా. మిశ్రా గారు. ఇంకా తర్వాత మళ్ళీ అది ఆ ఫైల్ వెనక్కి పంపించేసారు. అయ్యో, మళ్ళీ సస్పెన్స్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా దట్ వాజ్ అ లాంగ్ బ్యాటిల్. మా కొలీగ్స్, నాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు పాపం దే వేజ్డ్ లాంగ్ బ్యాటిల్ అండి. దే వెంట్ అప్ టు సుప్రీం కోర్ట్. ఓ, యు ఫైల్డ్ ఎ కేస్? దే ఫైల్డ్ ఎ కేస్. సుప్రీం కోర్ట్కి వెళ్తే సుప్రీం కోర్టులో యాక్చువల్లీ జడ్జెస్ అడిగారట, మీ యూ గివ్ ఎన్ అండర్టేకింగ్ దట్ యూ విల్ బీ ఓన్లీ ఇన్ ఫ్యామిలీ కోర్ట్స్ అని, విచ్ ఇస్ నాట్ రియల్లీ వ్యాలిడ్. ఎందుకు? అది ఎట్లా? ఒకసారి డిసిషన్ అయినాక ఎవ్రీథింగ్ ఇస్ కామన్. అదే కదా చెప్పాను కదా మీకు, ఈ స్టీరియో టైప్స్ అండి. విమెన్ అంటే ఫ్యామిలీ కోర్ట్స్కే ఉండాలి, మహిళా కోర్ట్స్కే ఉండాలి. అయిన తర్వాత సరే అండర్టేకింగ్ కదా ఇవ్వండి, లీగల్ అడ్వైస్ తీసుకుంటే దట్ వోంట్ స్టాండ్ టు లీగల్ స్క్రూటినీ, ఇవ్వండి అండర్టేకింగ్, ఫస్ట్ గెట్ త్రూ దిస్, తర్వాత చూడొచ్చు అనుకున్నాం. అండర్టేకింగ్ ఇచ్చాము. సర్ప్రైజింగ్లీ మాకు అగెయిన్స్ట్ అయిపోయింది అది. ఇట్ వాస్ డిస్మిస్డ్. రాలే. నేనేం చేశా అంటే, నేను ఈ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా ఐ గాట్ యూస్ టు అపియరింగ్ ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఈలోగానే పడింది, దానికి అప్లై చేశాను. అప్లై చేస్తే I went through and that is the final selection అన్నమాట, where I got. Good, wonderful. అట్లా సో థర్డ్ ట్రిప్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు? ఫస్ట్ పోస్టింగ్ కరీంనగర్ అండి. ఓ, ఆల్ ద వే ఫ్రమ్ గుంటూరు టు కరీంనగర్. అది ఎందుకంటే మా హస్బెండ్ జస్ట్ బిఫోర్ 1 or 2 years బిఫోర్ దట్ అనుకోండి, హీ మైగ్రేటెడ్ టు సిరిసిల్ల. ఓకే. తన ప్రాక్టీస్ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉండి అక్కడ బాగుంటుంది అని చెప్పి ఎంకరేజింగ్ ఉంటుంది అంటే తను అక్కడికి వెళ్ళిపోయాడు. సో అక్కడ తను వెళ్ళిపోవటం వల్ల నేను కరీంనగర్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ కెన్ షటిల్, 30 kilometers ఏదో. అందుకని నేను ఐ ఆప్టెడ్ ఫర్ కరీంనగర్. లక్లీ ఐ గాట్ ద ప్లేస్. ఓకే. ఇంకా నా మై సర్వీస్ యాజ్ డిస్ట్రిక్ట్ కంప్లీట్లీ తెలంగాణనే. ఓ, గుడ్. హౌ లాంగ్ కరీంనగర్ లో చేశారు? 3 years. ఫుల్ టర్మ్ చేశాను, అన్ని చోట్ల ఫుల్ టర్మే. కరీంనగర్ లో 3 years. కరీంనగర్ లో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ లో? అప్పుడు నక్సలైట్లు ఇవన్నీ ఉండే కదా. అప్పుడు డెకాయిటీ కోర్ట్ కి నేను ఫస్ట్ డెకాయిటీ కోర్ట్ లో నేను చేసింది. స్పెషల్ కోర్ట్ ఫర్ డెకాయిట్స్. నక్సలైట్స్ అనేవాళ్ళు కానీ దే ఆర్ నాట్ రియల్లీ నక్సలైట్స్. ఈ ఆర్డినరీ డెకాయిట్స్ దే యూస్ టు హ్యావ్ డిఫరెంట్ మాస్క్స్ అన్నట్టు. నక్సలైట్ మాస్క్ పెట్టుకొని చేసేవాళ్ళు అంతే. ఎలాగుండేది మీకు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు? ఇప్పుడు క్రిటికల్ గా ఫీల్ అయ్యారా? అంటే మీరు జడ్జిమెంట్ లా మీద ఇస్తారు, క్వశ్చన్ ఆఫ్ లా మీద ఇస్తారా, ఫ్యాక్ట్ మీద ఇస్తారా, ఇంట్యూజన్ మీద ఇస్తారా? ఇంట్యూజన్ డెఫినెట్ పనిచేస్తుంది దిలీప్ గారు. లెట్ మీ టెల్ యూ దిస్. ఏదో అనుకుంటాం కానీ జస్టిస్ కార్డజో, బెంజమిన్ ఎల్ కార్డజో అని ఆయన చెప్తారు, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ యూ మే నాట్ కాల్ ఇట్ యాజ్ ఫిలాసఫీ, బట్ డెఫినెట్లీ దట్ ఈస్ ఫిలాసఫీ. ప్రతి వ్యక్తికి ఒక ఫిలాసఫీ ఉంటుంది విచ్ ఇస్ నర్చర్డ్ ఫ్రమ్ యువర్ బర్త్. అలాంటి ఫిలాసఫీస్ ఎప్పుడు ఉంటాయి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్రతి జడ్జికి, అంతే కదా. ఏదైనా రిగ్రెట్ ఉందండి మీ కెరియర్ లో? అరే రాంగ్ గా జడ్జిమెంట్ ఇచ్చాను? నాట్ రియల్లీ అండి. ఐ నెవర్ యూస్ టు బాదర్ అబౌట్ జడ్జ్మెంట్స్ ఆఫ్టర్ దే వర్ ప్రొనౌన్స్డ్. కోర్టుకి కళ్ళుండవు, ఓన్లీ చెవులే అంటారు కదా. అదేం లేదు, అది అంత కరెక్ట్ కాదు అసలు. కళ్ళుండవు అంటే కలర్డ్ ఐస్ వద్దని, బయాస్డ్ ఐస్ వద్దు అని, కానీ కళ్ళు అన్నిటికీ మూసుకోమని కాదు. సో అన్ని బ్యాలెన్స్ చేసుకొని జడ్జిమెంట్స్ ఇచ్చేవాడు. అంటే ఉమెన్ సున్నితంగా ఉంటారు, మరి మీరు శిక్షలు అవి కఠినంగా వేయగలగటం తప్పదు కదా. వి గో బై ఫ్యాక్ట్స్ అండ్ లా. ఐ ఆల్వేస్ యూస్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మై కామన్ సెన్స్ అండ్ ఓన్లీ ద ఏమంటాము ద సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఆఫ్ ఎ ప్రూడెంట్ పర్సన్, నథింగ్ మోర్ దెన్ దట్, విత్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా. కామన్ సెన్స్ కి భిన్నంగా ఎక్కడ ఏ లీగల్ ప్రావిజన్ ఉండదండి. అంతే కదా, బేస్డ్ ఆన్ కామన్ సెన్సే కదా. కస్టమ్స్ దీని నుంచి వచ్చింది, ప్రాక్టీసెస్ నుంచి వచ్చిందే కదా. అక్కడి నుంచి అండి కరీంనగర్ నుంచి, కరీంనగర్ తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్, మహిళా కోర్ట్. ఓకే. ఇక్కడ కూడా చీఫ్ మహిళా కోర్టు వచ్చాను ఫస్ట్. మహిళా కోర్టు 3 years చేశాను. 3 years మహిళా కోర్టులో లిబరల్ గా ఉండేవారా? అదే ఉండేది లిబరల్. నేను ఐ వాజ్ నోన్ యాజ్ లిబరల్ జడ్జి. లిబరల్ ఇన్ ద సెన్స్ రిలీఫ్స్ అవి బాగానే ఇచ్చేదాన్ని అని, బెయిల్స్, గ్రాంటింగ్ బెయిల్స్ కానీ. కానీ నేను ఒప్పుకునేదాన్ని కదా లిబరల్ అన్నాను పిలవటం కూడా. అదే బెయిల్ అనేది డిస్క్రిషనరీ కదా. డిస్క్రిషనరీ. ఐ వాజ్ నాట్ లిబరల్, ఐ వాజ్ రేషనల్ అనుకుంటా నేను. రేషనల్. వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ యూజ్. ఎందుకంటే నేను రెఫ్యూజ్ చేసిన బెయిల్స్ లాంటివి ఇచ్చిన జడ్జెస్ ఉన్నారు హూ వేర్ కన్సిడర్డ్ టు బి వెరీ స్ట్రిక్ట్.
హ్మ్. అట్లా అన్నమాట. వాళ్ళు ఏ కోణంలో ఇచ్చారో అదే తెలీదు. అదే నేను అట్లా అన్ని అలాగే జడ్జిమెంట్ ఈజ్ ఎ స్పీకింగ్ డాక్యుమెంట్. యా 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 అన్నీ మీరు రాస్తారు. అందులో వీ వర్ నర్చర్డ్ ఇన్ జ్యుడిషియల్ అకాడమీ. ఏమనంటే ట్రైన్డ్. బెయిల్ నాట్ జైల్ అని చెప్పి హుహు. అంతే కదా. ఇప్పుడు అవును. దట్స్ ఓన్లీ అట్ ద స్టేజ్ ఆఫ్ ఇనిషియల్ స్టేజ్. ట్రయల్ కదా. అండర్ ట్రయల్. హీఈస్ నాట్ ఎట్ కన్విక్టెడ్. ఉమెన్ కోర్టులో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? విమెన్ ఉన్నాయి ప్రతి ఏమన్నా మర్చిపోలేని సంఘటన, ఏదైనా కేసు మీకు? నాకు ఒకటి పెక్యులర్ ఫీచర్ ఏంటంటే, నాకు ఆ జడ్జ్మెంట్ చెప్పే వరకు కంప్లీట్ గా దాని మీద గ్రిప్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ అన్ని ప్రతిదీ గుర్తుంటుంది. తర్వాత చెప్పిన మర్చిపోతారా? తర్వాత కంప్లీట్ గా బ్లర్ అయిపోద్దండి. యు ఆర్ బ్లెస్డ్ అండి. ఎందుకో మనం వి తెలియదు. క్యారీ లాట్ ఆఫ్ Yeah. థింగ్స్ ఇన్ అవర్ బ్రెయిన్. నేను అనుకుంటా అది పని చేశాక మనం రిగ్రెట్ అవుతాము, ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తాము. అలా కాకుండా మీరు అలా డిలీట్ చేయగలగటం అవును. బ్లెస్డ్ అండి. అసలు లేకపోతే హెవీ పోతుంది వెయిట్ అది. కదా. నేను పెట్టుకోవాలనుకుంటాను, అసలు గుర్తుంటే బాగుంటుంది. జడ్జెస్ సినికల్ అయిపోతారు అంటారు. ఎందుకంటే అవునా? అంత నెగిటివ్ థింగ్స్ చూస్తారు కదా సొసైటీలో. కరెక్ట్. చూసి 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 సినికల్ అయిపోతారు. అట్లా మీరు డిలీట్ చేయగలగటం మంచి అలవాటు. అవునవును. అయితే కొన్ని 1-2 కేసెస్ అయితే గుర్తున్నాయి నాకు. ఏమైనా ఫర్ ఇట్స్ sensation? ఇంపార్టెన్స్. సెన్సేషన్ అని కాదు, నాకు మహిళా కోర్టు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక కేసు ఏంటంటే, ఆఫ్ ఎ గర్ల్ హూ వాజ్ సెక్షువల్లీ అసాల్టెడ్ బై హర్ ఓన్ ఫాదర్ అండ్ బ్రదర్. ఈ మధ్య అసలు న్యూస్ లో కూడా చూస్తా ఆ. ఉంటాం. భలే బాధేస్తుందండి. అసలు షాటర్ అయిపోయాను నేనైతే. హౌ కెన్ దే ఇదేంటి? బి సో ఇన్హ్యూమన్ అనిపిస్తుంది. అది ముస్లిం ఫ్యామిలీ. సో నేను వెన్ ఐ వాజ్ మెన్షనింగ్ దిస్ టు మై ఫ్రెండ్స్, వాళ్ళు ఏమన్నారంటే, ముస్లిం ఫ్యామిలీస్లో కొంచెం ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసు పాలిగామి అవును, నుంచి దానివల్ల. ఒక వైఫ్ డాటర్ పిల్లలు అట్లా అట్లా. జెలసీస్తో కూడా పెట్టి ఉంటాయి అన్నట్టు చెప్పారు. సో దట్ వాజ్ అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. సరే ట్రయల్ చేస్తుంటే ఆ అమ్మాయి చీఫ్ ఎగ్జామినేషన్ అంతా చెప్పింది. షీ నరేటెడ్ ద హోల్ ఎపిసోడ్. క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఆ అడ్వకేట్ అడుగుతుంటే పాపం అవుట్ ఆఫ్ హర్ Tension. ఇన్నోసెన్సో మరి టెన్షనో ఏమో తెలీదు, అతను ఏది అడిగితే దానికి అంటా ఉంది. Oh. మీ అమ్మ వేయమంటే వేసావు కదా కేసు, అది లీడింగ్ అంటే క్వశ్చన్. అవును అంటుంది. నేను అప్పుడు నిజంగా ఫాల్స్ కేసా ఏంటిది అని అనుకున్నా. లక్కీలీ ఫర్ మీ టు గివ్ ఎ కరెక్ట్ జడ్జ్మెంట్, సైంటిఫిక్ ఎవిడెన్స్ హెల్ప్ చేసిందండి. దే వాజ్ డిఎన్ఏ టెస్ట్ చేశారు. ఆ ఫీటస్ షీ బికేమ్ ప్రెగ్నెంట్. ఆ ఫీటస్ని ఇట్ వాజ్ సెంట్ టు డిఎన్ఏ అనాలిసిస్. డిఎన్ఏ అనాలిసిస్లో ద రిపోర్ట్ వాజ్ దట్ దిస్ బ్రదర్ వాజ్ ది బయోలాజికల్ ఫాదర్. ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయి క్రెడిబిలిటీని బిల్డప్ చేసుకుంటూ ఐ కుడ్ కన్వెక్ట్ బోత్ ఆఫ్ దెమ్, ఫాదర్ అండ్ బ్రదర్. ఇద్దరు కలిసి చేశారండి. ఇద్దరు చేస్తుండే వాళ్ళు అట్లా బా. పాపం. మీరు షాటర్ అయ్యేవారండి అట్లాంటి ఫ్యాక్ట్స్ అంటే కొంచెం చూసినప్పుడు? డిస్టర్బింగ్ గానే ఉంటుందండి అట్లాంటివి. న్యాచురల్లీ డిస్టర్బింగ్ ఉంటది. అసలు ఇంకా ఎవరు నమ్ముతాం జీవితంలో అన్నట్లు ఉంటుంది. మనకి నేను ఒక క్షణం నాకు అనిపించింది, ఇప్పుడు insecurity వస్తుంది. ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోతే ఐ వుడ్ హావ్ గివెన్ ఎ రాంగ్ జడ్జ్మెంట్ అనిపించింది. సో దేర్ లైస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద సైంటిఫిక్ అంతే కదా. థింగ్స్ అక్కడ అండి. ఆ ఎవిడెన్స్ మనకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడింది. మామూలు ఇప్పుడు న్యూస్ పేపర్ లో ఈ డిస్ట్రిక్ట్ న్యూస్ చదవాలంటే భయం వేస్తుంది. ఇట్లాంటివి అవును, వస్తుంటాయి అందులో. అవును. నిన్న ఇప్పుడు మొన్న ఇప్పుడు కూడా- మరీ ఎక్కువైపోయింది. కానీ అప్పుడు అంత ర్యాంపెంట్ గా లేవు. అంటే మనకు అంటే అప్పుడు తెలిసేది అంత కానీ బయటకు మీడియా, వచ్చాయి కాదు. యా కరెక్ట్, మీడియా ఇంత యాక్టివ్ గా లేదు అప్పుడు. లాస్ట్ వీక్ కూడా ఒక న్యూస్ వచ్చింది కదా అట్లా. ఎప్పుడు- కంటిన్యూస్ గా వస్తున్నాయండి ఎవ్రీ డే. బాగా చాలా బాధేస్తుంది. అసలు పొద్దునే న్యూస్ పేపర్ ఆ పేజ్ చదివితే ఇంకా ఒక రోజు మనకి ఆఫ్ అయిపోతాం. So, అంటే ఈ క్రిమినల్స్ కూడా ఎట్లా ఉంటుందంటే, నేను ఐ ఆల్వేస్ క్యాన్వాస్ ఫర్ డిఫరెంట్ సొల్యూషన్స్ అండి. యాక్చువల్లీ ఒకసారి జ్యుడిషియల్ అకాడమీలో దీని మీద వీ హ్యాడ్ బిగ్ సెమినార్. నేను ఐ థింక్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ టుక్ ఎ డిఫరెంట్ వ్యూ ఆఫ్ ద మ్యాటర్. పనిష్మెంట్స్ డిటరెంట్ గా ఉండాలి, డెత్ సెంటెన్స్ exactly. Theories of punishment. Deterrence, retribution, reformation. నేను ఐ రేజ్ మై వాయిస్ అగేన్స్ట్ దట్. నేను చెప్పాను, డిటరెన్స్ ఇస్ అ ఫెయిల్యూర్ ఇన్ ఇండియా. మీరు చూస్తున్నారు కదా డిటరెన్స్. ఇవాళ ఒకడికి ఉరిశిక్ష వేస్తే రేపు జరుగుతుంది, రేపు మళ్ళా. వేర్ ఇస్ ద డిటరెన్స్ వర్కింగ్? కొంత ఉంటదేమోనండి. కొంచెం ఎవరో భయపడే వాళ్ళకి ఉంటుందండి. ఆ స్టేజ్కి వెళ్ళి కమిట్ చేయాలి క్రైమ్ అనుకునే మైండ్ సెట్ ఉన్న వాడికి పనిచేయదు అది. ఈ డిటరెన్స్ బహుశా ఈ డ్రగ్స్ వీటిలో ఉంటదేమో అనిపించింది. అది కూడా చెప్తున్నాను కదా, వాడి తక్కువ. మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి. మీరు అన్నట్టు ఏదన్నా డిలీ డాలింగ్ గా ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. డ్రగ్ అనిపిస్తుంది, తీసుకుందామా వద్దని. ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకోండి, తీసుకుందామా వద్దని డిల్లీ డాలింగ్ ఉన్న వాళ్ళకి మేబీ అది గుర్తొచ్చి మేబీ విల్ బి భయపడి డిటర్డ్. ఆగుతారు. అవును. అంతేగాని డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారనుకోండి, దే వోంట్ బి డిటర్డ్. అవును. వాళ్ళకి ఏంటంటే పైగా వాళ్ళు దానికి అలవాటు పడతారు. రెగ్యులర్ అఫెండర్స్ ఇప్పుడు రిఫార్మేటివ్ అని అంటారు కదా మేడం. జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒకసారి ఎక్కడ అవుతుందండి అలవాటు అయిపోయిన వాళ్ళు Yeah, yeah. ఏముందిలే వెళ్ళాం కదా. నేను correct. విలేజెస్ లో చూస్తుంటాను, గ్రామాల్లో. మీరు అప్పుడు- ఏముంది 4 రోజులు జైలుకి వెళ్ళి వస్తాం, అంత ముందు వెళ్ళాం కదా అంతే అనే ఉంటుంది. యాటిట్యూడ్ చాలా మందిలో కనబడుతుంది. అవును. ఆ సోషల్ అసలు అది కూడా shame teach లేదు. చేయరు. అంటే అసలు పట్టుబడం అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్ వాళ్ళకి. అవును. అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ నాట్ బి ట్రేస్డ్ బై లా. క్రైమ్ ఎవరు చేసినా అదే కదా. మీరు ఆ నిర్భయ కేసులో కూడా మీరు చూస్తే
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేశారు. ఒక డాక్యుమెంటరీ వచ్చింది. హ్మ్. అందులో నేను చెప్తున్న ఆస్పెక్ట్ ఆవిడ చెప్పింది. బికాస్ ఆఫ్ ద పావర్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిమినల్ని నేను ఎప్పుడు చూసినప్పుడు నా కోర్టులో నేను ఏదో అనుకునేదాన్ని, అక్యూజ్ని ఎవరిని చూస్తే ఐ యూస్ టు విజువలైజ్ హిమ్ యాజ్ అ చైల్డ్. వీడు పుట్టినప్పుడు మరి అందరిలాగే చాలా ఇన్నోసెంట్ అంతే పుట్టుంటాడు కదా. కదా, చాలా స్వచ్ఛంగా పుట్టుంటాడు. మన ఇంట్లో పిల్లలు పుట్టినట్టు మనం పుట్టినట్టు అందరూ పుట్టాడు. ఈక్వల్ మరి ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఆడికి అంటే డెఫినెట్లీ హిస్ సోషల్ కండిషన్స్, హిస్ ఎకనామిక్ కండిషన్స్ అన్నీ వాడిని పావర్టీ మెనీ ఫ్యాక్టర్స్. పావర్టీ, పావర్టీ, ఇలిటరసీ, కానీ ఇవన్నీ. జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా మారరు, ఇంకా క్రిమినల్స్ గా అవుతారు అనేది కూడా ఎక్కువ థియరీ, ఎక్కువ మంది చెప్పేది. అవును, వాళ్ళకి ఆ సెన్సిబిలిటీ పోతుంది. సెన్సిబిలిటీస్ పోతాయి మరి. వాళ్ళు because of- వాళ్ళని చూసి మళ్ళీ డిటరెన్స్, రివర్స్ డిటరెన్స్, వాళ్ళని అవును. చూసి జనం భయపడుతుంటారు. అవును, అవును. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు వాళ్ళని చూసి భయపడటం అది ఉంటది కదా, అలా కూడా ఉంటది దీనికి. అంటే అవును. థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ మీద డిఫరెంట్ Yeah, డిఫరెంట్ yeah, ఇంటర్ప్రిటేషన్లు ఉన్నాయి. జైల్స్ ఇప్పుడు కొంచెం బాగున్నాయండి. అవును. ఇంకా మ్మ్. కొంచెం అంటే అట్లీస్ట్ ద లివింగ్ కండిషన్స్ బెటర్ అవును. అయినాయి. ఇంకా చేయాల్సినంత అంటే ఏమంటామంటే కరెక్ట్ ఆస్పెక్ట్స్ని అడ్రస్ చేసే విధంగా రిఫార్మేటివ్ ఏమంటాం రిఫార్మేటివ్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి లేవేమో కానీ కొంత మట్టుకు బెటర్ అయింది. మీకు ఏదంటారు బలమైంది థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ లో? వాట్ డు యు బిలీవ్, రిఫార్మేటివ్ ఆర్ రిఫార్మేటివ్ న్యాచురల్ Reformative. డిటరెన్స్ అనేది యూ హ్యావ్ టు పనిష్ అలాంగ్ సైడ్ ఇట్. రిఫార్మేటివ్ దాని మీద మనం వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. లేకపోతే ఏముంటుంది రిఫార్మేటివ్ ఇన్ ద సెన్స్ ఊరికి కూర్చోబెట్టి వాడికి ఏదో యోగా క్లాసులు పెట్టి మనలాంటి వాళ్ళని పిలిచి నీతులు చెప్పిస్తే అవ్వదు కదండి. అవును. నువ్వు చేయకూడదురా, మంచిది కాదు క్రైమ్ చేయటం. అతనికి తెలుసు మంచిది కాదని. మర్డర్ చేసే సిచ్యువేషన్ లో మర్డర్ చేసేవాళ్ళు కూడా మర్డర్ తప్పు అని అంటాడు కానీ మర్డర్ కరెక్ట్ అనరు కదా ఎవరు. వాడు ఎందుకు చేస్తున్నాడంటే ఆ ఆస్పెక్ట్స్ ని అడ్రస్ చేయాలి. ఆ ఆస్పెక్ట్స్ ని అడ్రస్ చేయకుండా అవేర్నెస్ కూడా లేకపోవటం, లా అవేర్నెస్ లేకపోవటం వల్ల Law కూడా awa- చాలా మంది అవేర్నెస్ లేకపోవటం, అవేర్నెస్ ఉన్నా కూడా దే విల్ బి ప్రాంప్టెడ్ బై సో మెనీ Factors. ఫ్యాక్టర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ రోడ్స్ విల్ ఫైండ్ సో మెనీ చిల్డ్రన్ బెగింగ్, చిల్డ్రన్ కాకపోయినా పెద్దవాళ్ళు ఎవరైనా. అవును. హౌ మెనీ ఆఫ్ అస్ రియలీ థింక్ అబౌట్ ద ప్లైట్ ఆఫ్ దట్ చైల్డ్ అండి. Hmm? వాళ్ళ జేబుల్లో ఇవి ఆ, దొరుకుతాయి, ఆ, ఇన్హేలర్స్. ఆ. వేస్తే ₹1 వేస్తాం, లేకపోతే పోపో అంటాం. మనం వాడిని విదిలింపులో హీల్ బి నర్చర్డ్ యాజ్ ఎ క్రిమినల్ అండి. అంతే కదా. అంతే కదా. ఇప్పుడు మనం వాడికి ఆకలితో ఉన్న వాడికి మనం ఒక బిలిటిల్ చేసే కొద్దీ వాడు మరి అంతే కదా. రివెంజ్ లోకి వెళ్తాడు. అంతే వాడికి ఇట్ డజంట్ మ్యాటర్. సినికల్ గా అయిపోతుంది. సిలికల్ గా అయిపోతాడు. మనల్ని ఒక కత్తి తీసుకుని పొడవాలంటే ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. ఎందుకంటే యు ఆర్ బీయింగ్ క్రూయల్ టు హిమ్. హీస్ వే ఆఫ్ షోయింగ్ క్రూయల్టీ ఇస్ దట్. ఎట్లా చెప్తాం మనం అది? ఇంకా అది రివర్స్ లో పెరిగిపోతా ఉంటది, వాళ్ళు తెలియకుండా మూవీస్ లో పెరిగిపోతా కూడా ఉంటుంది. చూపిస్తారు కదా. హార్డెన్ అయిపోతారు వాళ్ళు. సో మీ డెసిషన్స్, జడ్జిమెంట్స్ ఎక్కువ రిఫార్మేటివ్ ఆస్పెక్ట్ లోనే ఉండేది. నేను నా అప్రోచ్ అట్లాగే ఉండేదండి. నా Hmm. అప్రోచ్ అట్లాగే ఉండేది. సో ఫార్ యాజ్ పాసిబుల్ ఐ యూస్ టు లుక్ ఇన్ టు ద సైకాలజీ ఆఫ్ ద అక్యూజ్డ్. ఇక్కడ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అండి, ఇక్కడ అయినా కూడా నేను మీకు చెప్తున్నా, ఇండియాలో బాగా పెండింగ్ కేసెస్ ఎక్కువ, 3 కోట్లు ఉన్నాయి. దానివల్ల డిలేడ్ ఈస్ డినైడ్ అంటారు కదా, చాలా డిలే అయిపోద్ది. అట్లా Yeah, yeah. తప్పించుకుంటా ఉంటారు, విట్నెస్లు Definitely. చనిపోతారు, ఏదో ఒక పిటిషన్ వేసి అవును. లిటిగేషన్ కంటిన్యూ అవును. చేసి అలా 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 ఇప్పుడు పెద్ద హై ప్రొఫైల్ కేసులు కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు. ఇప్పుడు యుఎస్ లో అట్లా ఉండదు. ఎంత పెద్ద అవును. హై ప్రొఫైల్ అయినా 6 months లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది, అట్లా ఉంటుంది. ఆ నెట్వర్క్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది మనకి. అంటే కోర్ట్ జడ్జెస్ వర్సెస్ పీపుల్ రేషియో ఇండియాలో ఎక్కువ Yeah, ఉంది. yeah. అంటే బేసిక్గా జుడిషియరీ డిఫంక్ట్ అవటం వల్ల, ఇండియాలో జుడిషియరీ డిఫంక్ట్ అవటం వల్లనే క్రైమ్ ఎక్కువ ఉంటుంది. Defunct డిలే అంటే- అవటం వల్ల లిటిగేషన్ పెరుగుతుంది. డిఫంక్ట్ ఇన్ ద సెన్స్ వాట్ డు యు అదే డిలే వల్ల. డిలే ఎందుకు అవుతుంది అని జస్టిస్ చూడాలి. డిలేడ్ ఈస్ డినైడ్. డిలే ఎందుకు అవుతుంది అని. జస్టిస్ డిలే ఇస్ డినైడ్ అండ్ హరీడ్ ఇస్ బరీడ్ రెండు ఉన్నాయి. సో రెండిటి హరీడ్ ఇస్ బరీడ్ అని కూడా ఉంది కదా. సో రెండిటి మధ్య వీ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. అంటే ఓ 10 ఏళ్ళు గడిచిపోయింది అనుకోండి, విట్నెస్లు చనిపోతుంటారు, లేకపోతే అక్యూజ్డ్ సిచ్యువేషన్స్ చనిపోతాడు. అక్యూజ్డ్ Accused కూడా- అదే, మీరు ఏ క్రిమినల్ కోర్ట్ చూడండి వెళ్ళి, ఎన్బిడబ్ల్యూ కేసెస్ అది బిగ్ ఛాలెంజ్. ఎన్బిడబ్ల్యూ స్పెండింగ్ ఉంటాయి, అక్యూజ్ దొరకడు. అవును. అంటే చాలా మంది పావర్టీ నుంచి చేసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ అబౌడ్ ఏమి పర్మనెంట్ అబౌడ్ ఉండదు. వాళ్ళు దే విల్ బి ఆల్వేస్ మైగ్రేటింగ్, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి ఇస్తారు? ఏదన్నా ఇప్పుడు మీకు థిన్ లేయర్ ఉంది అనుకోండి, డెఫినెట్లీ ఫర్ ద అక్యూజ్డే కదా అంతేనా? బెనిఫిట్ ఆఫ్ డౌట్. మీకు ఎక్కడో ఇంకా డౌట్ ఉంది, ఇతను చేసి ఉండడేమో అని ఏదో ఎవిడెన్స్ లో ఎక్కడో
బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్డ్ ఆల్వేస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ గోస్ టు ద అక్యూజ్డ్. అంతే. అది స్టాండర్డ్ లా. మీరు స్టాండర్డ్. కాన్షియస్ గా కూడా ఎవరైనా అంతే చేయాలి. దట్ వీ హ్యావ్ టు అప్లై. ఫ్యామిలీ కోర్ట్ నుంచి నెక్స్ట్ అండి. ఫ్యామిలీ కోర్ట్ నుంచి తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్ కోర్ట్ చేశాను 1 year. ఆహా. అక్కడ ఎకనామిక్ హై ప్రొఫైల్ కేసులు వచ్చాయేమో. ఇప్పుడు అన్ని ఎకనామిక్ అఫెన్సెస్ అప్పుడు ఇది సత్యం కేసెస్ ఇవన్నీ ఉండేవి అక్కడ. సో అక్కడ 1 year చేశాను. అది అయిపోయిన తర్వాత ఐ వెంట్ టు మెదక్. ఓ మళ్ళీ మెదక్ వెళ్ళారు డిస్ట్రిక్ట్. మెదక్ యాజ్ ఫస్ట్ స్టేషన్ డిస్ట్రిక్ట్ జడ్జికి వెళ్ళి తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జ్ అయ్యాను. అక్కడ తర్వాత ఇక్కడ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిగా వచ్చాను. ఫ్రమ్ దేర్ ఐ వాజ్ ఎలివేటెడ్ టు హైకోర్ట్. ఇక్కడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బాగా పెద్ద కోర్టు కదా, ఎలాగనిపించేది? అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ వి యూస్ టు కోఆర్డినేట్ విత్ పోలీస్. ఓకే. పోలీస్ తోటి చాలా కోఆర్డినేట్ చేసుకుని చాలా ప్రోగ్రామ్స్, రివ్యూ మీటింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండేవి అప్పుడు. ఆ కమిషనర్ హీ వాస్ కీన్ ఆన్ దట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. దట్ ట్రాఫిక్ డీసీపీ కూడా వాస్ వెరీ కీన్. ఈయన రంగనాథ్ గారు ఉండేవాళ్ళు అప్పుడు. హైడ్రా కమిషనర్. వి యూస్ టు హ్యావ్ ఫ్రీక్వెంట్ మీటింగ్స్ అండి. ఎట్లా అంటే అబౌట్ ది పనిష్మెంట్. ఒక పనిష్మెంట్ని ఒక యూనిఫామిటీ ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో. లైక్ ఒకళ్ళేమో తెలుసు కదా వాళ్ళ యాటిట్యూడ్ బట్టి కొంతమంది మ్యాజిస్ట్రేట్స్ దే యూ టు బి వెరీ స్ట్రిక్ట్. అంటే డ్రింకింగ్ అంటే ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ఉరేద్దాం అనిపిస్తుంది వాళ్ళకి. అట్లా కొంతమంది ఏంటంటే లిబరల్గా ఉండేవాళ్ళు. సో వచ్చి వార్నింగ్ తోటి వదిలేయటం అట్లా. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఆ డిస్పారిటీస్ ఇన్ పనిష్మెంట్ ఉండేసరికి ఇట్ డజంట్ అపీల్ గుడ్ టు ద పబ్లిక్ కదా. ఎందుకు ఇట్లా చేస్తారు, కోర్ట్స్ మీద కాన్ఫిడెన్స్ మీటింగ్స్ పెట్టి, అందుకని మీటింగ్స్ పెట్టి హౌ టు స్టాండర్డ్ సెట్ చేసి అట్లా అనేది చేసేవాళ్ళం కాన్స్టెంట్. ఛాలెంజెస్ వచ్చాయండి చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గా ఉండేవండి ఛాలెంజెస్. ప్రతి కేసు ఛాలెంజ్ దిలీప్ గారు మాకు అల్టిమేట్ గా. అంటే పబ్లిక్ ఏమనిపిస్తుంది, పెద్ద మర్డర్ కేసు లేకపోతే పెద్ద స్కామ్ ఉన్న కేసు పెద్దది అనుకుంటారు. కోర్టుకి వస్తున్నాడంటేనే చిన్న ఇంటర్లాక్యుటరీ పిటిషన్ వేసేవాడికి కూడా అది ఇంపార్టెంట్. కోర్ట్కి అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు రారు ఎవరు. దట్స్ బీయింగ్ ద లాస్ట్ రిసార్ట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ. ఇదివరకు రోజుల్లో ఏమో తెలియదు కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెండెన్సీ అనేది వింటూనే ఉన్నాను. ఇప్పుడైతే లాస్ట్ రిసార్ట్. వర్క్ లోడ్ ఉండేదండి బాగా, బాగుండేది. మీరు ఇందాక పెండెన్సీ అని చెప్తుంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ వన్ ఆస్పెక్ట్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు దిస్ పెండెన్సీ. ఇప్పుడు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ నేను ఉన్నాను అనుకోండి, ఒక కొత్త ఎనాక్ట్మెంట్ వస్తుంది. SC/ST యాక్ట్ ఉంది, దట్స్ ఎ స్పెషల్ ఎనాక్ట్మెంట్. ఎందుకోసం పెట్టింది అది? SC/ST కేసెస్ ట్రై చేయడానికి. అట్లాగే పాక్సో యాక్ట్, ఈ చిల్డ్రన్ మీద జరిగే సెక్షువల్, దానికి ఒక స్పెషల్ కోర్ట్. అట్లాగే NDPS కోర్ట్, అట్లాగే మనీ లాండరింగ్. ఇవన్నీ స్పెషల్ కోర్ట్స్. అంటే ఆ యాక్ట్ వచ్చినప్పుడు యాక్ట్ కింద ఆ కోర్ట్ కాన్స్టిట్యూట్ చేయాలనేది ఒక మ్యాండేట్ ఉంటుంది. సెపరేట్ కోర్ట్ ఫర్ దట్ పర్టికులర్ యాక్ట్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఈ మ్యాండేట్ ని ఎలా ఉండేదంటే, ఇప్పుడు నేను MSCగా ఉన్నాను, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ఉంటే ఐ హ్యాడ్ టు హ్యాండిల్ NDPS కేసెస్, మనీ లాండరింగ్ కేసెస్. కలిపి మన దగ్గర వేరే కోర్టు పెట్టరు, ఉన్న జడ్జికే ఇవి డెసిగ్నేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి lack of interest in appointing judges అంతే, ఇన్ ఎస్టాబ్లిషింగ్ న్యూ కోర్ట్స్. ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే ఒక యాక్ట్ పెట్టగా దాని కింద ఒక స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఉన్నోళ్ళకి అదనంగా బాధ్యత. ఏమవుతుంది? ఉన్నాయి కూడా. అది మెయిన్ రీజన్ ఫర్ పెండెన్సీ. అదొక క్వశ్చన్ అండి. ఈ జడ్జిగా ఉన్నప్పుడు లాయర్ ఫేస్ వాల్యూ, లాయర్ మీద ఇంప్రెషన్ అది కూడా క్యారీ అవుతుంటుంది కొంత. ఎట్లా అంటే సీనియర్ లాయర్స్ వచ్చారు అనుకోండి, బిగ్ లాయర్స్ లైక్ కపిల్ సిబాల్ ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే మనకి ఇక్కడ తెలంగాణ నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హైఫై కేసులు వచ్చి అపీర్ అయినప్పుడు మీరు కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఇండిపెండెంట్ గా ఇన్ఫ్లుయెన్స్ ఎంత మట్టుకు అవుతామంటే, మేబీ వాళ్ళకి కావాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇస్తాం, బట్ విల్ నెవర్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్ అవర్ జడ్జ్మెంట్ అండి. Okay. Judgment always depends on how you are going to put your evidence, how you are going to argue your case, how you are going to prove your case. Ante evidence ante. Maybe in treatment we treat them respect. Okay. That's only courtesy. anta mattuke antaku minchi em undadu. కొంతమంది ఇంప్రెస్ అయిపోతారు. అంటే బయట అంటే మీరు టాక్ ఏంటంటే ఈ జడ్జి గారు అయితే ఈ లాయర్తో వేస్తే ఆర్డర్ వస్తుంది అట్లా అంటుంటారు. అట్లా ఉండదండి. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ నో, ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీబడి. నా వరకు నేను చెప్పగలను, నా వరకు అయితే మాత్రం
ఇట్ డజంట్ హ్యాపెన్. అదేలేండి, హ్యూమన్ బీయింగ్స్ వేరీస్. It doesn't ఇది అక్కడ happen. నుంచి హైకోర్టుకి ఎలివేట్ అయిపోయారు. మెట్రోపాలిటన్ స్టేట్ నుంచి అక్కడికి వచ్చేసాను. హైకోర్టు ఎక్స్పీరియన్స్ కి డిస్ట్రిక్ట్ కోర్టు అంటే ఇది కాన్స్టిట్యూషనల్ పవర్ కదా, Yeah, yeah. కింద ఎట్లా అనిపించింది మీకు డిఫరెన్స్? అంటే నేచర్ ఆఫ్ వర్క్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కింద కోర్ట్స్లో మాకు వి కమ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్, పబ్లిక్ తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, ట్రయల్ వర్క్ చూస్తాము. హైకోర్ట్ అనుకోండి విల్ బి ఓన్లీ జడ్జింగ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లోవర్ కోర్ట్స్. అవును. ఆ లోవర్ కోర్ట్ జడ్జ్మెంట్ కరెక్ట్ ఉందా లేదా అని జడ్జ్ చేస్తాం తప్ప వీఆర్ నాట్ యాక్చువల్లీ జడ్జింగ్ ద సైకాలజీ ఆర్ ద డిమినర్ ఆఫ్ ద విట్నెస్. విట్నెస్ అసలు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు కదా. ఇప్పుడు లోవర్ కోర్టులో అడ్వాంటేజ్ అంటే యూ కెన్ రికార్డ్ ద డిమినర్ ఆల్సో. ఆ రోజు కోర్టులో ప్రొసీడింగ్స్ లో అతను ఎట్లా ఉన్నాడు, అతను చెప్పే ఆన్సర్లు ఎలా Answer ఉన్నాయి ఎలా కూడా ఉంది. మీకు అర్థం అవుతుంది, డైరెక్ట్ లైవ్ చూస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుంది. ఓన్లీ లాయర్ రిప్రజెంట్. ఇక్కడ లాయర్ రిట్స్ అవి ఎలాగున్నాయండి మీకు? మీరు ఏ పోర్ట్ఫోలియోస్ చేశారు హైకోర్టు? నేను చేశానండి. సిఆర్పిస్, క్రిమినల్ క్వాష్ పిటిషన్స్, బెయిల్ అప్లికేషన్స్, క్రిమినల్ అప్పీల్స్, మోటార్ వెహికల్స్ అప్పీల్స్, సివిల్ కంబైన్డ్ అప్పీల్స్. స్టేట్ లోను అక్కడ కూడా ఆంధ్రాలో కూడా చేసిన ఇక్కడ 2 years చేశాను. తర్వాత బైఫర్కేషన్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని పోర్ట్ఫోలియోస్ చేశారు. ట్యాక్స్ చేయలేదు. సర్వీస్ మ్యాటర్స్, ట్యాక్స్ మ్యాటర్స్ కూడా Tax చేశాను. కూడా. ఐ వాజ్ ఇన్ బెంచ్ ట్యాక్స్ మ్యాటర్స్ కి. సర్వీస్ మ్యాటర్స్ చేసాము, రిట్స్, అన్ని అన్ని అన్నిట్లో పోర్ట్ఫోలియోస్ ఏది కంఫర్టబుల్ గా ఉండేవారు మీకు? కొంచెం ఇంట్రెస్టెడ్ గా రిట్సా నాకు లేకపోతే బాగానే ఉండేవండి, అన్ని బాగానే ఉండేవి. హైకోర్టులో ఎలా ఉండేది మీకు? ఏమైనా ప్రెషర్? ఇప్పుడు హైఫై కేసులు హైకోర్టుకి అందరు వెళ్ళిపోతారు కదా, పెద్ద పెద్ద కేసులు రాగా రిట్ వేయటం, క్వాష్ వేయటం, అట్లా ఉన్నప్పుడు ఎలాగుండేది హైఫై కేసులు? నాకు You are immune to నెవర్ that. యూస్ టు మైండ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. మీకు నిజంగా చెప్పాలంటే మేబీ పీపుల్ మే నాట్ బిలీవ్, నేను ఇప్పుడు కాజ్ టైటిల్ కూడా చూసేదాన్ని కాదు ఆ కేసులో. ఎవరు పార్టీస్ ఎవరు ఏంటని అటు పోయేది కదా అసలు. నేను అనుకునేదాన్ని చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి అనిపించేది నాకు, కానీ నాకు ఎందుకు నా మైండ్ అసలు అటు పోయేది కాదు. హైకోర్టు అంటే చాలా లాబింగ్ ఉంటది, అది ఇది అంటుంటారు. ఇవన్నీ మామూలుగా ఉన్నవే కదండి అన్ని మీరు చోట్ల ఇండిపెండెంట్ ఉన్నట్టే అంటే ఉంటుంది. ఇక 2 types ఆఫ్ జడ్జెస్ లేండి. హైకోర్టు నుంచి ఎలివేట్ అయిన వాళ్ళును, మీరు జుడిషియరీ నుంచి వచ్చిన వాళ్ళు, సర్వీస్ నుంచి. కొంచెం సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం టమ్మీ అట్లా బాగుంటుంది. ఏం చెప్పలేమండి. డిపెండ్స్ ఆన్ యువర్ కంప్లీట్లీ మీ ఆనెస్టీ, మీ ఇంటిగ్రిటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ Personal thing. హౌ యూఆర్ నర్చర్డ్, యువర్ బర్త్, బ్రాట్ అప్. పర్సనల్ కన్విక్షన్, డెఫినెట్లీ అన్కాంప్రమైజ్ గా ఉంటాం అనేది కంప్లీట్ గా పర్సనల్ హౌ కన్విక్షన్. యూఆర్ బ్రాట్ అప్ ఇదంతా కూడా. హైకోర్టులో ఏమైనా సెన్సేషన్ కేసు చేశారా? సెన్సేషనల్ కేసెస్ అంటే అన్ని సెన్సేషన్లేనండి మాకైతే. అదే, ఐ టేక్ generally ఎవ్రీ ఏదైనా కేస్ యాజ్ అ మీరు సెన్సేషనల్ కేస్. చేసినప్పుడు ఏదైనా బాగా వైడ్లీ అట్లా నాకు ప్రత్యేకంగా సెన్సేషనల్ కేసెస్ అనేవి ఏమీ అట్లా గుర్తులేదు కానీ, బట్ వీ డిస్పోజ్డ్ ఆఫ్ మెనీ ఫ్యామిలీ మ్యాటర్స్. నేనును జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఉన్నప్పుడు బెంచ్ వీ యూస్ టు ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రైడ్ సేయింగ్ దట్ మనం 100 కేసెస్ చేసేసాము, కాంప్రమైజ్ చేసామని. ఫ్యామిలీకి అది కొంత పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, అది అంటే ఇన్ ద సెన్స్ బాగుండాలి అని అది ఉంటుంది. కానీ భలే ఛాలెంజింగ్ ఉండేవండి ఆ ఫ్యామిలీ మ్యాటర్స్. అసలు ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ట్రూత్ అనేది కనుక్కోవటం ఎంత కష్టమో. డైవర్స్ ఇద్దరు ప్రమాణాలు చేసేసి చెప్తారు, మనకు అర్థం కాదు అసలు. చాలా అందులో పిల్లలు ఉంటే మాత్రం. యూ హ్యావ్ ఎనీ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్, మెమరీస్ ఈ కోర్టులో కానీ అక్కడ కానీ? నాకు ఐ ఎంజాయ్డ్ మై వర్క్ అండి ఫ్రమ్ డే 1 till the day of my retirement. ప్రతి కేసు ఎంజాయ్ చేశాను, ప్రతి మినిట్ ఆన్ బెంచ్ నేను ఎంజాయ్ చేశాను. చాలా హానెస్ట్ గా, ఐ డోంట్ నో ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో కానీ చాలా హై ఇంటిగ్రిటీతో ఉండే వన్ ఆఫ్ ది జడ్జ్ అని విన్నాను నేను. దట్ ఈస్ వాట్ యువర్ రెప్యుటేషన్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ ఫర్ ద నేను ఒక కాంటెక్స్ట్ లో, ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చి ఏదో గిఫ్ట్ ఇచ్చినా కూడా రిటర్న్ పంపించేశారు, రిటర్న్ పంపించి కేసు కూడా ట్రాన్స్ఫర్ చేశారు అని బయట. అట్లా నిజమేనండి, అట్లాంటివి మీరు అసలు ఎంటర్టైన్ చేసేవాడు కాదు అని. దట్ వాస్ నాట్ ఇన్ కోర్ట్ అండి, హైకోర్టులో ఉన్నప్పుడు కాదు. వెన్ ఐ వాజ్ ఇన్ ఎన్సిఎల్టీ. ఓ, హైకోర్టు అయిపోయాక ఎన్సిఎల్టీ. హైకోర్టులో మీకు చెప్పాలంటే హైకోర్టులో ఐ డెమాన్స్ట్రేటెడ్ ఏమనాలి మై టఫ్నెస్ ఇన్ కరీంనగర్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ పోస్టింగ్ రాగానే నాకు సమ్ రిలేటివ్స్ చేస్తారు కదండి, వాళ్ళకి తెలియదు, ద లిమిటేషన్స్ తెలియదు. వాళ్ళు ఏదో కాల్ చేసి ఇన్ సమ్ క్రిమినల్ అపీల్ దే వాంటెడ్ మీ టు హెల్ప్. ఇంకా అప్పుడు చాలా ఇదిగా ఉండేది, కొత్తలో కదా, ఇంకా బాగా ఇంకా అసలు ఎవడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే ఆడికి వేసి కొట్టేయాలని అలాగే చేసేదాన్ని. చేసేసి ఆ క్రిమినల్ కేసు ఇట్ వాస్ 50-50. నేను
డిస్మిస్ చేసి కోర్టులో చెప్పాను. ఏదన్నా ఉంటే కోర్టులో చెప్పుకోండి. కోర్ట్ బయట కాదని చెప్పా. హుహు. దాంతోటి ఇంకా అడ్వకేట్స్‌కి అర్థం కాలే. ఏంటి ఏమైంది? ఏమైంది? అని చెప్పేసి. దట్ వాస్ ద లాస్ట్ డే అండి. ఇంకెవరు ఇంకెప్పుడు ఐ నెవర్ నోబడీ డేర్ టు రీచ్ యూ. నిజంగా. నోబడీ ఇన్‌ఫ్లుయెన్స్ మీ. హ్మ్. చివరి వరకు కూడా. అక్కడి నుంచి ఈ హైకోర్ట్ అయిపోయాక నెక్స్ట్ యూ కేమ్ టు ఎన్‌సీఎల్. ఎన్‌సీఎల్‌టీ అండి. ఎన్‌సీఎల్‌టీ హ్మ్. ఆఫ్టర్ రిటైర్మెంట్. హ్మ్. ఎన్‌సీఎల్‌టీ అంటే నాకు పర్సనల్లీ ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే నాకు కంపెనీ లా అనేది కొంచెం అది నా స్పెషాలిటీ లా చదివేటప్పుడు. బట్ హ్మ్. స్టిల్ అది ఒక ఫోబియాటిక్ ఏరియా నాకు. అదేదో తెలియని సబ్జెక్ట్ నాకు అని ఉంటుండేది. ఐ ఎంజాయ్డ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ అండి. లెర్నింగ్ చాలా లెర్నింగ్. భలే ఇష్యూస్ వచ్చేవి. ఇప్పుడు బాగుండేవి. ఎన్‌సీఎల్‌టీ అంతా అదే యా కదా ఎంజాయ్డ్ ద వర్క్. హ్మ్. బట్ స్పీకింగ్ కానీ అబౌట్ ద ఎన్‌సీఎల్‌టీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఏ బాగా ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఏరియా అంటారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ హైలీ కరప్ట్ అండి అసలు నిజంగా. మీరు ఆ ఇన్సిడెంట్ అప్పుడు జరిగింది అప్పుడు ఎన్‌సీఎల్‌టీ. జరిగింది. అది అందులో యాక్చువల్లీ ఆ జడ్జ్‌మెంట్ వాస్ ఇన్ హిస్ ఫేవర్. అయినా కూడా దట్ మ్యాన్ డిడ్ంట్ నో. రేపు జడ్జ్‌మెంట్ ప్రొనౌన్స్ అయ్యేది. ఇవాళొచ్చి హి ట్రై టు ఇన్‌ఫ్లుయెన్స్. హి నాట్ డైరెక్ట్‌లీ త్రూ హ్మ్. సమ్ అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్. నాకు ఆశ్చర్యం వేసేదంటే ఏంటండి, ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ దే మే బికమ్ కరప్ట్. వాళ్ళ చాయిస్ మనం చెప్పలేము అది. హౌ డు దే యాక్చువల్లీ డెమాన్‌స్ట్రేట్ దేర్ కరప్షన్ బై డూయింగ్ దీస్ థింగ్స్ అనిపించింది నాకు. ఇప్పుడు ఆ క్లయింట్ గురించి నాకు చెడ్డ అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఏ పీపుల్ అండి, వాళ్ళకి తెలీదు. జడ్జెస్ ట్రై గురించి చేస్తారు. వింటుంటారు. జడ్జెస్ కరప్షన్ ఉంది జ్యుడిషియల్ అని వింటుంటారు. దే కీప్ ఆన్ ట్రైయింగ్. బట్ జ్యుడిషియల్ ఆఫీసర్‌గా డోంట్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్‌లైటన్ హిమ్. అందులో ఆ జ్యుడిషియల్ ఆఫీస్ హి నోస్ మీ ఫ్రమ్ మై స్టూడెంట్ డేస్. హుహు. ఆ! ఆ! అంటే ఆబ్లిగేషన్స్ ఏమో అవి. ఆబ్లిగేషన్ అయినా కరప్షన్ అనేది ఏదో ఫ్రెండ్ అట్లా ఆబ్లిగేషన్. కదా! అప్లికేషన్ అయినా కూడా నీకు తెలియాలి కదా! నా దగ్గరకొస్తే ఏమవుతుందని నీకు తెలియాలి కదా అతనికి. అవును. అవును. ఆ! హుహు. వచ్చి ఏదో పట్టుకొని వచ్చి స్వీట్ అదేలెండి. మీ బాక్స్ అది తెచ్చి. రెప్యూట్, మీ నేచర్ హ్మ్. తెలిసినప్పుడు కేర్‌ఫుల్‌గా ఆ! యూ సెంట్ ఇట్ బ్యాక్ టు హిమ్. సెంట్ ఇట్ అవే. గిఫ్ట్ అంతా పంపించారు. గిఫ్ట్ పంపించేసాను. అదెట్లా పంపించాను. ఈ కేస్ కేస్ కూడా కూడా పంపించేసాను. లాట్ ఆఫ్ కరేజ్ డిస్‌ప్లేడ్ ఆ! ఉండాలి. సో మీరేమంటారు జ్యుడిషియల్ యాక్టివిజంలో మీరు అంటే కోర్ట్సే లాస్ చేస్తున్నాయని ఒక ఇప్పుడు మనం అప్పుడు చూసేవాళ్ళం కదా జస్టిస్ భగవతి లేకపోతే సీనియర్ హ్మ్. వైవి చంద్రచూడ్ హ్మ్. వీళ్ళంతా కొంత ఇనిషియేటివ్ తీసుకొని కోర్ట్స్ యాహ్! దెర్ ఇస్ ఎ స్మాల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ పార్లమెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్. ఉంటదండి డెఫినెట్‌గా. ఇంట్లో కూడా చూడండి, మనం ఒకళ్ళు యాక్టివ్ ఉంటే ఒకళ్ళు డల్‌గా ఉంటే ఇంకోళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. అవును. అంతే కదా! మ్మ్. ఇప్పుడు ఆ 3 బ్రాంచెస్‌లో ఏ ఒక బ్రాంచ్ డల్ అయితే ఇంకో బ్రాంచ్ యాక్టివ్ అయిపోతది. అవును. వెన్ లెజిస్లేచర్ ఈస్ నాట్ యాక్టివ్ అండ్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ టు ద మార్క్, సో కోర్ట్స్ కోర్ట్స్ విల్ స్టెప్ ఇన్. మరి డెమోక్రసీని సేవ్ చేయాలి కదా! 3 పిల్లర్స్ అంటారు కదా! అవును. మరి 3 పిల్లర్స్‌లో 3 పిల్లర్స్ ఫెయిల్ అయితే ఎట్లా డెమోక్రసీ అప్‌హోల్డ్ అవుతది? అంతే. ఇట్స్ నాట్ వి కాంట్ రియల్లీ కాల్ ఇట్ యాక్టివిజం. దే టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. వెన్ వన్ ఫెయిల్స్ ఇంకోళ్ళు తీసుకోవాల్సిందే కదా! మీరు అట్లా ఎప్పుడన్నా డైరెక్షన్స్ ఇచ్చారా ఇచ్చేయండి అని? నేచురల్లీ ఇస్తుంటాం ఇన్ ద కోర్స్ ఆఫ్ అవర్ మ్మ్. యాహ్! అంటే ఓవర్ రైడింగ్ అంటే జ్యుడిషియల్ యాక్టివిజం ఓవర్ రైడింగ్ లెజిస్లేటివ్ యాక్ట్స్ ఇప్పుడు పార్లమెంట్ ఒక లా చేసినప్పుడు అప్పట్లో మనం చూసేవాళ్ళం అంటే కదా. లాని వైలేట్ చేయము. యాక్చువల్లీ వి డోంట్ వైలేట్ ద లా, వి ఇంటర్ప్రెట్ ద లా. ఆ లాని ఇంటర్ప్రెట్ చేస్తాం. హౌ టు వైల్ ఇంటర్ప్రిటింగ్ స్ట్రకింగ్ డౌన్ ది లా. యాజ్ అ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ వి కెన్ స్ట్రైక్ డౌన్ అన్ ప్రావిజన్. ఇప్పుడు చేయొచ్చు. భగవతి చంద్రచూడ్ వీళ్ళు చేసేవాళ్ళు కదా బాగా డెఫినెట్‌గా. బాగా వాళ్ళు సోషలిస్టిక్ యాహ్! యాహ్! జడ్జెస్ అనేవాళ్ళు. అవును. మీరు జస్టిస్ కూడా పిఏ చౌదరి మన ఆంధ్ర అవును. హైకోర్టులో చేశారు కదా! అవును. ఆయన సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ స్ట్రైక్ డౌన్ చేశారు. అవును. పెద్ద అన్‌కాన్స్టిట్యూషనల్ సెన్సేషన్ అని. కదా. అవును. అట్లా మరి అది కొంత కాన్ఫ్లిక్ట్ జ్యుడిషియరీకిను లెజిస్లేటివ్. ఇస్ క్రియేట్ ఇట్ గుడ్? అవుతది. నేచురల్లీ క్రియేట్ అవుతది. బట్ టు అవాయిడ్ దట్ యూ షుడ్ హావ్ కాన్సెన్సస్. వాళ్ళ మధ్య కాన్సెన్సస్ ఉండాలి. హౌ టు వర్క్ టుగెదర్, హౌ టు అప్‌హోల్డ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేది వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఆ ఫంక్షనింగ్‌లో. అంతేగాని ఇది ఎవరు అఫెండ్ అవ్వాల్సిన పని కాదు కదా! కొలీజియం ఏమంటారండి? ఈ మధ్య కొలీజియం గురించి బాగా డిస్కషన్ కాంట్రవర్సీ అవుతుంది కదా. కొలీజియం రికమెండ్ చేసిన వాళ్ళని గవర్నమెంట్ పంపట్లేదు. లేకపోతే కొలీజియంలో పోర్ట్ఫోలియోస్ అదే దగ్గర కొలీజియం we have సిస్టమ్ seen తీసేయాలి. Supreme Court judges came out and expressed their dissent ఒక few years back. వెరీ అన్‌ఫార్చునేట్ ఆ, అండి. అట్లా రాకూడదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఈజ్ అ వెరీ సాక్రెడ్ ఇన్స్టిట్యూషన్. అది జనంకి దాని మీద ఉండే కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా కోర్టే వచ్చేసి అంతే ఇక్కడ కదా! ఇప్పుడు బయట జనాలందరూ వాళ్ళ గ్రీవెన్సెస్ రిడ్రెస్ చేసుకోవడానికి మన దగ్గరికి వస్తుంటే, మనం రోడ్డు మనమే మీదకి మాకు వచ్చి గ్రీవెన్సెస్ ఉన్నాయని రోడ్ మీదకి ఎక్కితే మనదెవరు
ఇంకా హెల్ప్లెస్. కొలీజియం సిస్టమ్ ఇస్ గుడ్ మీ ఒపీనియన్ ఎనీ సిస్టమ్ ఇస్ గుడ్, ఎనీ సిస్టమ్ ఇస్ బ్యాడ్ డిపెండింగ్ ఆన్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ఇట్ అండి. అంటే అది ఎప్పుడు ఉంటదండి పీపుల్ తో, కానీ అంతే. సిస్టమ్ లోనే సిస్టమ్ కి ఏం తప్పే లేదు. సిస్టమ్ లో ఫ్లాస్ ఉంటే ఏమున్నాయి కొలీజియన్ సిస్టమ్ ఫ్లాస్ ఏం కొలీజియం లేవు. సిస్టమ్ ఇస్ గివింగ్ ఏ పర్సనలైజ్డ్ ఆపర్చునిటీ కదా, ఓ జడ్జికి ఇష్టమైన వాళ్ళని. అది నేను చెప్పేది. అట్లాంటి వ్యక్తులు కొలీజియంలో ఉంటే అలా జరుగుతాయి. బట్ ఇఫ్ ద పీపుల్ ఇన్ ద కొలీజియం ఆర్ అప్రైట్ అండ్ ఇఫ్ దే ఆర్ హెల్ బెంట్ అపాన్ ఇంప్రూవింగ్ ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళు మంచి జడ్జెస్ ని సెలెక్ట్ చేస్తారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ అంటే యూ హ్యావ్ టు రేజ్, యూ షుడ్ బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్స్ లో కూడా హ్యూమన్ బీయింగ్ అనే ఎగ్జాంపుల్ మనం బ్యాడ్ పీపుల్ కి తీసుకోవటానికి కాదు కదా. గుడ్ పీపుల్, దేర్ ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఉదాత్తమైన జడ్జెస్ ఎంతో మంది ఉన్నారు. ఎంత వండర్ఫుల్ జడ్జెస్ ఉన్నారండి. తృణప్రాయంగా చీఫ్ జస్టిస్ షిప్ ని వదిలేసిన హెచ్ఆర్ ఖన్నా లాంటి వాళ్ళు ఉన్నారు. అవును, శివశంకర్ గారు కూడా ఇక్కడ వదిలేశారు కదా, ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ వచ్చి. ఈ జడ్జెస్ ట్రాన్స్ఫర్ ఏమంటారంటే ఒక ట్రాన్స్ఫర్ అంటే ఒక 1/3 జడ్జెస్ బయట నుంచి ఇదివరకు మొత్తం ఇక్కడ ఉంటే అప్పట్లో పి శివశంకర్ గారే ఆయన పర్సనల్ గా ఇబ్బంది పడి రిజైన్ చేసి వచ్చి లా మినిస్టర్ అయినాక 1/3 జడ్జెస్ బయట నుంచి రావాలని అట్లా రూల్ పెట్టారని అంటారు. ఐ డోంట్ బిలీవ్ అండి అది వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు. అంటే బయట నుంచి స్టేట్ నుంచి వచ్చిన జడ్జెస్ కి లోకల్ పరిస్థితులు, లోకల్ లాంగ్వేజ్, లోకల్ ట్రెడిషన్స్ కెన్ దే డూ వెల్ అండి? వై నాట్ అండి, తెలుస్తుంది. ఇంటర్ప్రిటేషన్ ఇఫ్ దే ఆర్ బెంట్ అపాన్ అండర్స్టాండ్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఏముంటది, మనం ఇప్పుడు జడ్జెస్ కి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏముంటుంది, ఆ బ్రీఫ్ లోనే కనిపిస్తుంది వాళ్ళదంతా. ఇప్పుడు దే నీడ్ నాట్ గో ఇన్ టు ద సొసైటీ అండ్ లెర్న్ అబౌట్ ద పీపుల్. మనకి రికార్డులో ఏముంటుందో దాన్ని బట్టే మనం పోతాం కదా. ఫ్యాక్ట్స్, వాళ్ళ వేష భాషలు వేరే ఉండొచ్చు, వాళ్ళ కల్చర్ వేరే ఉండొచ్చు, కానీ అంటే అక్కడ ట్రెడిషన్స్ వీటి దగ్గర కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదండి. ఏముంటది కాన్ఫ్లిక్ట్, ట్రెడిషన్స్ మాత్రం. కొంతమంది చైల్డ్ మ్యారేజ్ ఉంటుంది, చేసేస్తారు, వాళ్ళు ట్రెడిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. లా లీగల్ గా యాక్సెప్ట్ అయ్యేదైతే మన కోర్ట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి, కానప్పుడే కదా కోర్ట్స్ కూడా యాక్సెప్ట్ చేయింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టాలి అంటే యూపీఎస్సీ లాగా యూనిఫామ్ జడ్జెస్ తేవాలి, ఇట్లా అంటే కోర్ట్స్ నుంచి ఎలివేషన్ కాకుండా ఒక నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ తీసుకొచ్చి సివిల్ అది వాట్ యు మీ ఒపీనియన్? నేను చెప్పాను కదా, ఏదైనా వర్క్ అవ్వాలి అంటే ద పీపుల్ మేకింగ్ ఇట్ వర్క్ షుడ్ బి ఆనెస్ట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేయట్లేదా చార్జెస్, కరప్షన్ చార్జెస్? ఈవెన్ సివిల్ సర్వెంట్స్ ఆల్సో ఫేసింగ్ కదా. మరి ఇవాళ ర్యాంపెంట్ గా ఉంది, మరి చెప్తుంటే వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, వాళ్ళ సిస్టమ్ కి అనుగుణంగా జడ్జెస్ ని ఇది మార్చాలి, ఒక జ్యుడిషియల్ కమిషన్ ని ఎగ్జామ్ ద్వారా క్వాలిటీ ఉన్న జడ్జెస్ ని. మంచిదే, ఎగ్జామ్ పెట్టడం మంచిదే. ఎగ్జామ్ ఎంత మీరున్నారు, మీరు డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్ రాసి అట్లా ఎలివేట్ ఇచ్చారు కాబట్టి యు మెయింటైన్ దట్ ఇంటిగ్రిటీ వాల్యూస్. డెఫినెట్లీ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏముంది, కొంత అకాడమిక్ గా బ్రైట్ గా ఉన్న మోస్ట్ కరప్టెడ్ పీపుల్ కూడా ఉంటారు అందులో, అంతే కదా. అకాడమిక్ ఎక్సలెన్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ యువర్ ఇంటిగ్రిటీ. ప్రాబబిలిటీలో చూస్తే హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు, ఒక పార్టీకి ఎఫిలియేషన్ ఉన్నోళ్ళు, ప్రాక్టీస్ లేనోళ్ళు, వాళ్ళు ఎలివేట్ అయిపోతున్నారు. వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళ వల్ల కొంత అవుతున్నారు. మరి అందుకని సిస్టమ్ కరెక్ట్ లేదని అర్థం అక్కడ. అదే ఆ సిస్టమ్ కి సొల్యూషన్ రిటర్న్ ఎగ్జామ్స్ అంటారా, యూపీఎస్సీ లాగా కొంత మట్టుకేమో, కానీ మళ్ళీ యూపీఎస్ లో కూడా ఇలాంటి వాళ్ళే ఉంటే ఏంటి సొల్యూషన్ అక్కడ? చెప్పండి. సెలెక్ట్ అయ్యే వరకు బాగానే ఉంటారు, తర్వాత దే విల్ గెట్ టెంప్టెడ్. అదే కదా, ఇప్పుడు ఎక్కడైనా కూడా రిక్రూట్ చేసే పర్సన్స్ షుడ్ బి ఆనెస్ట్. అంటే యూపీఎస్సీ సిస్టమ్ బాగుంటది, బాగా టైమ్లీ జరుగుతుంది, బాగా జరుగుతుంది, ఎగ్జామ్స్ యాక్సిడెంట్ అన్ని బాగుంటాయి. సెలెక్ట్ అయ్యే వరకు బాగుంటారు. నేను సెలక్షన్ అయినాక సర్వీస్ లోకి వచ్చాక మారిపోతారు 4-5 years కి. దే గెట్ టెంప్టెడ్ అండ్ బయట చూసే ప్రెషర్స్ కి తట్టుకోలేక మనం చూస్తున్నాం కదా, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు. కాబట్టి ఆ బయట వచ్చే ప్రెషర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆ సిస్టమ్ ని ముందు మనం మార్చాలి. ప్రెషర్స్ పెట్టే సిస్టమ్ ని మారిస్తే. కంట్రీ లైక్ ఇండియా ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కేసులు అవి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళ? ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదండి, ఇబ్బంది పడము అసలు. ఎందుకు పడతాం మనం? జస్ట్ వి గో బై ద రికార్డ్, అంతే. అంతే, ధైర్యంగా ఫేస్ చేసాం. ఇంకా ఫ్యామిలీ విశేషాలనే, పిల్లలు నాకు 2 అబ్బాయిలండి. దేర్ ఆన్ దేర్ ఓన్. గుడ్. ఎవరి ప్రొఫెషన్ లోకి రాలా? ఈ ప్రొఫెషన్ లోకి ఎవరు రాలా. ఈవెన్ ఐ డిడ్ంట్ ఎంకరేజ్, వాళ్ళకి లేదు ఆ ఇంటెన్షన్.
సో ఇంత మంచి వాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంత ఎక్స్ప్లోర్ చేశారు లైఫ్, ఆల్ ద వే ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, ఆర్ రేదర్ ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి, రైతు కుటుంబం నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా. మీ విజ్డము, మీ ఇది ఎట్లా ఉపయోగించుకోవాలంటున్నారు సొసైటీకి? స్టిల్ యు ఆర్ యాక్టివ్. మీకు ఏమైనా అనిపిస్తుందా ఇది చేయాలి, ఆర్ యూ ఏదైనా, లేదా పాలిటిక్స్లోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి చేయాలి జనరల్గా? అసలు మీరు సుప్రీంకోర్టులో ఎందుకు, ఇప్పుడు శేషాద్రి నాయుడు గారు వాళ్ళు కొంతమంది సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీరు? నాకు లేదండి, అది ప్రాక్టీస్ చేయాలనేది అసలు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ప్రొఫెషన్. పరాశరన్ 92 years కూడా ఆర్గ్యూ చేశాడు కదా. చాలండి, మీకు ఇంట్రెస్ట్ 60 years దాకా చేశాను. ఇంకా చెప్పండి, 65 years వరకు చేశాను ఎన్సిఎల్టీలో కూడా. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్ టు డూ. ఆర్బిట్రేషన్ అది చేస్తున్నారు, చేస్తున్నా, ప్రస్తుతం అది చేస్తున్నాము. అది ఇట్స్ ఓకే. చిన్న చిన్న ఫ్యాన్సీస్ ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఈ ఉద్యోగంలో పడి అవి తీర్చుకోలేని పరిస్థితి కొన్ని ఉంటాయి. ఇప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దాట్. ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ రీడింగ్ నౌ డేస్. అవునా? అందులో నాకున్న ఒక్క మనవడిని పాపం వాడిని హాస్టల్లో పెట్టాము రీసెంట్గా. సో ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ అన్నట్టు. సో ఐఎమ్ ఎంజాయింగ్ రీడింగ్ బుక్స్. రీడింగ్. ఇంకేమన్నా మీరు రైటింగ్ హ్యాబిట్ ఉందా? బుక్స్ రాయటం మీ లేదండి, ఎక్స్పీరియన్స్? ఇదివరకు ఐ యూస్ టు రైట్ సమ్ ఆర్టికల్స్. హౌ తర్వాత ఆర్ యూ స్పెండింగ్ దిస్ పార్ట్ ఆఫ్ లైఫ్ దిస్ పార్ట్ ఆఫ్ పోస్ట్ లైఫ్ రిటైర్మెంట్? మోస్ట్లీ రీడింగ్ బుక్స్. ఐ వాచ్ మూవీస్. నాకు అన్ని ఫ్యాన్సీస్ స్పెండింగ్ ఉన్నాయండి. విత్ ఫ్యామిలీ, గోయింగ్ టూరింగ్. టు ప్లేసెస్, దట్స్ టూరింగ్, నైస్. స్పెండింగ్ విత్ ఫ్యామిలీ Okay. ఉంటాయి. నాకు ఐ ఆల్వేస్ యూస్ టు నీడ్ మై స్పేస్ అండి. నాకు ఎప్పుడు అక్కడ గుంటూరులో ప్రాక్టీస్ చేసేప్పుడు కొంతమంది అడ్వైస్ చేసేవాళ్ళు పాపం ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాట్ యువర్ ప్లేస్, యూ షుడ్ ప్రాక్టీస్ ఇన్ హైకోర్ట్ అని. నేను చెప్పాను, లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎంజాయ్ చేయాలి. ఇలాగే ఉంటుంది నాకు. ఎందుకంటే ఐ వాంట్ మై స్పేస్ ఫర్ సర్టన్ థింగ్స్. నాకు ఇంటికి వచ్చి కాళ్ళు బార్ చాపుకొని టీవీ చూడాలి కొంతసేపు. నాకు ఐ వాంట్ దట్. మంచి కాఫీ తాగుతా, టీవీ చూస్తా, స్పెండ్ చేయటం. అంతే అంతే, అవన్నీ Okay. ఉండాలి లైఫ్ లో. లైఫ్ ఇస్ So, మేడ్ టు ఎంజాయ్ సో మెనీ థింగ్స్ కదా. లాస్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐ ఫీల్ ఒక జడ్జిగా చేశారు కదా మీరు, జ్యుడిషియల్ సర్వీస్లో నుంచి వచ్చిన జడ్జిగా చేశారు. వాట్ షుడ్ బి డన్ టు స్ట్రెంగ్థెన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ మోర్? ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో మీరు అంటే మంచి, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ సర్వైవ్డ్ అన్లైక్ నైబరింగ్ కంట్రీస్, పాకిస్తాన్ లాగా అవి కంట్రీస్లో ఎక్కడ కూడా డెమోక్రసీకి మెయిన్ ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఉండటం వల్లనే సర్వైవ్ అయింది. ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఇంకా స్ట్రెంగ్తన్ అవటానికి ఏమైనా ఒక అడ్వైజ్ ఉందా? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇట్లా చేస్తే మన సిస్టమ్ ఇంకా బాగుంటుంది, మీలాంటి జడ్జెస్? డెఫినెట్లీ అండి, నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి దానికి. మీరు అడిగారు కనుక, వీ టేక్ ఓత్ అండి, డిస్ట్రిక్ట్ జడ్జిగా కూడా వీ టేక్ ఓత్, విల్ వర్క్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అని. ఐ డోంట్ నో ఫేవర్ కింద వర్క్ చేస్తున్నారు లేదు, కానీ ఫియర్ కింద మాత్రం వర్క్ చేస్తుంది లోవర్ జ్యుడిషియరీ పర్టికులర్లీ. అంటే భయంకరమైన ఫియర్. పైన హైకోర్టు నుంచి, హైకోర్టు నుంచి, హైర్ అప్ నుంచి ఐ నో అనుకోండి. సమ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ పాపం రిజైన్ చేసేసారు, చాలా భయపడుతూ. హైకోర్టు జడ్జి అయినా కాన్స్టిట్యూషనల్ పవర్ వస్తుంది, అది వేరు. కానీ అది కాన్స్టిట్యూషనల్ పవర్ అంటే వాళ్ళు పవర్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ గుడ్ చేద్దామనే దానికన్నా కూడా ఈ ఈ Fear ఈ like. హెరాస్మెంట్ నుంచి తప్పించుకుంటామని తాపత్రయం ఎక్కువగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. పిటిషన్లు పెట్టి లాయర్స్ దాటి వల్ల ఇబ్బంది పడే జడ్జెస్ కూడా నాకు అంటే తెలుసు. అవే కాదు, ఒక ఏమంటాము, సోషల్ ప్రెషర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విమెన్ కేసెస్ ఏమున్నాయి, విమెన్ ఎనాక్ట్మెంట్ 498 అనుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ ఇవి అనుకోండి. విమెన్కి అగేన్స్ట్గా చేయాలంటే భయపడతారు. ఎందుకంటే దే మే బి బ్రాండెడ్ విత్ సమ్ అదర్ థింగ్స్ అని. అంటే యాక్ట్స్ ఆర్ మెంట్ ఫర్ దేర్ బెనిఫిట్ కాబట్టి ఇంకా ఇచ్చేయాలి. ఏదున్నా ఇచ్చేయాలన్నట్టు ఆ మెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. విమెన్ కి అగేన్స్ట్ విమెన్ కేసెస్ అక్యూజ్డ్ 498 అక్యూజ్డ్ బెయిల్స్ ఇవ్వాలంటే భయం. ఇట్లాంటివి ఏ చిన్న చిన్నవి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ లాస్ సమ్ ప్రాపర్టీ, యూ గివ్ ఎ కంప్లైంట్, మీ ప్రాపర్టీ కూడా రికవర్ అవుతుంది. అవును, వాళ్ళకి రిటర్న్ Recover- గోల్డ్ ఇది దొంగతనాలు జరిగింది. రికవర్ అయిన తర్వాత యు ఆర్ ఎంటైటిల్ టు టేక్ ఇట్ బ్యాక్. నో, ఇవ్వటానికి కూడా భయపడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ వాస్ వన్ కేస్ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ సంగారెడ్డి అనుకుంటా. ఒక క్రిమినల్ రివిజన్ పిటిషన్ వచ్చింది నా దగ్గరికి. అదేంటి అంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి పెడితే ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది కింద మ్యాజిస్ట్రేట్. అదేంటి అంటే ఒక అతను ఒక లారీ లోడ్ ఆఫ్ ఐరన్ అది తీసుకెళ్తున్నాడు. అది థెఫ్ట్ అయింది. అయిన తర్వాత లక్కీలీ ఇట్ వాస్ రికవర్డ్. ఆయన వచ్చి, నాకు ఇల్లు కట్టుకుంటున్నాను, ఇట్స్ వెరీ అర్జెంట్ ఫర్ మీ, ఐ నీడ్ దట్ ఐరన్, ఇవ్వండి నాకు అంటే, ఆవిడ ఒక 2 లైన్ ఆర్డర్లు ఏం రాసిందంటే, దిస్ ఇస్ అ వెరీ గ్రీవియస్ అఫెన్స్,
ఐ కెనాట్ రిటర్న్ ద ప్రాపర్టీ అని కొట్టేసి నేను టూ లైన్ ఆర్డర్కి నేను ఐ రోట్ 2 pages ఆర్డర్ అపీల్లో. నేను చెప్పాను అసలు ఇఫ్ దట్ ఫెలో వాజ్ నాట్ దేర్ ఈస్ నో అఫెన్స్, దేర్ ఈస్ నో గ్రావిటీ. అతను ఎందుకు వచ్చాడు మన దగ్గరికి? గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ ఎట్లా నువ్వు డిఫైన్ చేస్తావు? గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లాస్ ఆఫ్ ది విక్టిమ్. అవును, వాడికి ఎంత లాస్ అంతే అయితే కదా. అయిందో అది గ్రావిటీ. పాప ప్రాపర్టీ లాస్ అది అది నువ్వు రస్ట్ బట్టి పాడైపోతాయి. ఇప్పుడు వెహికల్స్ చాలా చూస్తుంటాం పోలీస్ మీరు స్టేషన్ ఇక్కడ క్యాంపస్ లో. ఇక్కడ మెట్రోపాలిటన్ కోర్టులో ఉన్నప్పుడు చూసాం గోషమహల్ అని ఉంది ఇక్కడ. అవును, దాని అందులో పెట్టి నిండా ఇదే ప్రాపర్టీ అండి. వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఛాలెంజ్ అంటే ఇందాక ఛాలెంజెస్ అడిగారు కదా, దట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ టు క్లియర్ ఇట్ ఆఫ్. టు క్లియర్ ఇట్ ఆఫ్. హౌ టు క్లియర్ దట్ ప్రాపర్టీ. సేల్ చేస్తే ఎవ్వరు కొనేవాళ్ళు ఉంటారు, రస్ట్ అయిపోతాయి అన్ని. ఏమైనా 2-3 ఏళ్ళు అయితే ఓల్డ్ అయిపోతాయి, అయిపోతాయి. వాడకపోవటం వల్ల ఆ, పాడైపోతాయి వెహికల్స్. అందులో పోలీస్ ఏంటంటే కొంచెం క్రైమ్ అనగానే వాడికి సంబంధించి మొత్తం సీజ్ చేసి పెట్టేస్తారు. వాళ్ళ సెల్ ఫోన్, నేనంటే ఎందుకు సెల్ ఫోన్స్ సీజ్ చేస్తారు? అక్కర్లేని దానికి. సెల్ ఫోన్ తెచ్చేసి ఏదైనా క్రైమ్ బేస్డ్ ఆన్ సమ్ కమ్యూనికేషన్ అయితే నువ్వు చేయాలి. ఊరికి ప్రతి దానికి సెల్ ఫోన్ సీజ్ చేస్తారు. అవి అవి పనికి రాకుండా అయిపోతాయి, మంచి మంచి ఫోన్స్ పోతాయి. సో జడ్జెస్ కి లోయర్ రంగ్ ఆఫ్ ది లాడర్ లో ఉన్న జడ్జెస్ కూడా ప్రొటెక్షన్ ఉండాలి. ప్రొటెక్షన్ ఉండాలి. యూ షుడ్ ద హయ్యర్ కోర్ట్ షుడ్ గివ్ దట్ కాన్ఫిడెన్స్ అండి, దట్ దే కెన్ వర్క్ వితౌట్ ఫియర్ అనేది. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ వాస్ వన్ సర్క్యులర్. నేను జస్ట్ బిఫోర్ నేను ఎలివేట్ అయ్యేటప్పుడు ఒక సర్క్యులర్ పంపించింది మాకు హైకోర్టు. నేను అది ఇన్సిడెంట్గా నాకు ఒక రికార్డులో చూసా. ఏమనంటే మాకు వీ హ్యావ్ దిస్ టార్గెట్స్ ఉంటాయి. ఒక 100 కేసెస్ ఐడెంటిఫైడ్ కేసెస్ అని ఉంటాయి, అంటే ఓల్డ్ కేసెస్ అన్నట్టు. ఆ ఐడెంటిఫైడ్ కేసెస్లో ఫస్ట్ 20 కేసెస్ ఉంటాయి, బాగా ఓల్డ్ కేసెస్. ఆ సర్క్యులర్ ఏమందంటే యూ హ్యావ్ టు డిస్పోజ్ ఆఫ్ దోస్ 20 కేసెస్. ఖచ్చితంగా చేయాలి. ఆ 20 కేసెస్ చేయకపోతే యువర్ పర్ఫార్మెన్స్ విల్ బి రికార్డెడ్ యాజ్ పూర్ దానికి రిలేట్ చేసి అని పంపించాడు. నాకెందుకు చాలా యాజిటేటింగ్ అనిపించింది, ఏంటి ఇది అని. నెక్స్ట్ డే లక్కీలీ వీ హ్యాడ్ ఎ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్ ఉండింది జ్యుడిషియల్ ఆఫీసర్స్ది. నేను ఐ రేజ్డ్ మై వాయిస్ దేర్. వేసి అసలు వాట్ ఈస్ దిస్ సర్క్యులర్, దిస్ ఇస్ ప్రాంప్టింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఏమనాలి, వాళ్ళు అన్స్క్రూపులస్ ప్రాక్టీసెస్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీ వాంట్ షో దోస్ 20 కేసెస్. ఐడెంటిఫైడ్ లిస్ట్ మేమే ప్రిపేర్ చేసుకుంటాం, అవి చూపించాం. యూఆర్ ప్రాంప్టింగ్ అస్ టు డూ దట్ అనెథికల్ ప్రాక్టీసెస్. అదేదో ఒకటి చెప్పి మమ్మ అనిపించి ముగించేస్తాం. నేను అట్లా కాదు, ఇప్పుడు డిస్పోజ్ అవ్వకపోవడానికి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి అవి. ఏదో రీజన్స్ ఉంటాయి దానికి, తెలియదు కదా. ఇప్పుడు 1000 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేసి ఆ 20 కేసెస్ లో ఒక్క కేసు డిస్పోజ్ ఆఫ్ చెప్తే యూఆర్ రికార్డింగ్ మై పర్ఫార్మెన్స్ ఇస్ పూర్. దట్ షుడ్ నాట్ బి ది ఐడియా కదా. యు ఆర్ ప్రొజెక్టింగ్ యువర్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పూర్. యూ షుడ్ నాట్ ఎండివర్ టు డూ దాట్. ఏంటనేది అడ్రస్ చేయాలి కదా కరెక్ట్గా. సో ఐ రేస్ మై వాయిస్ చేసేసరికి పాపం చీఫ్ జస్టిస్ నెక్స్ట్ డే అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు సంబడి ఆల్సో రేస్డ్ ఇట్ చేసి వెంటనే చీఫ్ జస్టిస్ ఐ లుక్ ఇన్ టు అన్నాడు. తర్వాత ఈ విత్డ్రూ దట్ సర్క్యులర్. అవునా? దట్స్ నైస్. దట్స్ యువర్ కాంట్రిబ్యూషన్. యా చెప్తానంటే దే డోంట్ థింక్. డిస్ట్రిక్ట్ జడ్జెస్ మీద హైకోర్టు జడ్జెస్ రివ్యూ ఉంటదండి, రెగ్యులర్ రివ్యూస్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దే కెన్ విత్డ్రా దెమ్ అంటారు, నిజమేనండి? డిస్ట్రిక్ట్ జడ్జెస్ నా దే కెన్ సస్పెండ్ అండ్ డిస్మిస్. అల్టిమేట్లీ దే హావ్ టు ప్రూవ్ ఇట్. కెన్ డిస్మిస్. యా ప్రూవ్ చేయాలి. నాట్ ఆన్ ఎలిగేషన్స్, మామూలుగా పెర్ఫార్మెన్స్ మీద కూడా ఏదో 52 కొంత లాస్ట్ అది ఒక జీవో ఎక్స్టెన్షన్ 50 years ఒక రివ్యూ, 55 years అట్లా ఉంటదా? ఉన్నాయి అట్లా ఉన్నాయి. దాని వల్ల ఇంకా భయపడుతుంటారు. అక్కర్లేదండి, భయం కూడా పడక్కర్లేదండి. నేను ఎప్పుడు అది చెప్తాను, యూ డూ యువర్ డ్యూటీ విత్ ఫెయిర్నెస్. అంటే అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ జడ్జి ఆ జడ్జిని పోర్ట్ఫోలియో జడ్జిని ప్లీజ్ చేయడానికి ఆ పనిలో ఉంటారు కదా, ఇట్లాంటి రూల్స్ ఉంటాయి. ఇవి కొన్ని పోవాలండి ఇన్స్టిట్యూషన్ లో. నేను అది కూడా ఒకటి చెప్పాలి మీకు, లైక్ ఈ ప్రోటోకాల్ డ్యూటీస్. ఈ ప్రోటోకాల్ డ్యూటీస్ వై షుడ్ జడ్జెస్ గో అండ్ అటెండ్? మాకు ఒక జడ్జి ఎవరు తమాషకు చెప్తా ఉండేవాడు. ఎవరో ఒక బయట కోర్టు నుంచి ఒక జడ్జి వచ్చాట, హైకోర్టు జడ్జి అనుకుంటా. ఆయనకి ఈయన ప్రోటోకాల్ డ్యూటీ వేశారు. అది పీక్ సమ్మర్. ఆయన ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళమన్నట్ట. అండ్ ఈయన కోర్టు గీటేసుకొని ఆ ట్యాంక్ బండ్ మీద ఆయనతో తిరుగుతుంటే ఆయన చెప్పేవాళ్ళు, అట్లా తిరిగేవాళ్ళు ఎవరంటే దే కెన్ ఈజీలీ మేక్ అవుట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఏనని. ఎందులో ఇట్లాంటిది ఉండదు. మేము పోలీస్ అవసరమా అదంతా? ఎవరి కోసం? వాళ్ళకి దే ఓన్లీ వాంట్ సమ్ హెల్ప్ వెన్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అందుకే జ్యుడిషియల్ ఆఫీసర్ వర్క్ మానుకొని కోర్టులు మానుకొని తిరుగుతారు. అవసరమా ఇది? ఇవన్నీ చాలా రుగ్మతులు ఉన్నాయి. ఇంకొక పెద్ద ఇదేంటంటే, మాకు 10:30 to 5 ఫంక్షన్ చేయాలి కోర్టు.
ఫంక్షన్ చేయటం అంటే యూ షుడ్ బి ఆన్ బెంచ్ అనేది బెంచ్ ఒకటి. బై 10:30 టు సో బెంచ్ మీదే కూర్చోవాలి 10:30 to 5 o'clock. వర్క్ ఉన్నా లేకపోయినా వర్క్ ఉన్నా లేకపోయినా. ఎంత మనకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఎంత ఆక్వర్డ్ సిచ్యుయేషన్ అంటే అది. ఇప్పుడు ఒక జడ్జి బెంచ్ మీద కూర్చుంటే ఏమవుతుందంటే స్టాఫ్ టైపిస్ట్ ఉండాలి, బెంచ్ క్లర్క్ ఉండాలి, అటెండర్స్ ఇద్దరు మొత్తం ఉండాలి, పరివారం అంతా అందరూ అక్కడ ఉండాలి. వాళ్ళందరి పని వేస్ట్ ఇక్కడ. నేను చెప్తాను, నేను యావరేజ్ వర్కింగ్ టైం నాది బెంచ్ మీద 1 o'clock అండి, ఆర్ 2 o'clock. 2 o'clock. అంతకు మించి నేను చేయలే పని. అంటే ఒక్కొక్కసారి 8, 9 దాకా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. యావరేజ్ టైము 1 o'clock, 2 o'clock. నేను 1, 2 వరకు చేస్తే నా స్టాఫ్ 7, 8 అయ్యేది ఆఫీస్ నుంచి వాళ్ళంతా వైండ్ వెళ్ళాలంటే. అప్ చేసుకోవటానికి వైండ్ అప్ మనం చెప్తాం దిగంగానే డిక్టేట్ జడ్జ్మెంట్స్ చేస్తాం. డిక్టేషను, ఆ జడ్జ్మెంట్స్ వాళ్ళు ట్రాన్స్క్రైబ్ చేసుకోవాలి, టైప్ చేయాలి, ఫెయిర్ కాపీ చేయాలి, ఇన్ని ఉంటాయి. అంతవరకు ఉంటుంది. నువ్వు 5 దాకా కూర్చుంటే జడ్జ్మెంట్స్ ఎప్పుడు చెప్పుకోవాలి, స్టాఫ్ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, అవును. ఇవన్నీ అబ్సర్డ్. మీకు ఒక ఎగ్జాంపుల్, నేను మహిళా కోర్టులో వర్క్ చేసినప్పుడు ఇందాక ఛాలెంజ్ అన్నారు, ఇది ఛాలెంజ్ చెప్పాలి, నా కేసెస్ ఏవి ఛాలెంజ్ లేదు. ఈ ఫుల్ ఈ సిస్టంలో ఉన్న ఫ్లాసే ఛాలెంజ్ అండి. అవి నోటీస్లోకి తెచ్చారా మీరు ఏమన్నా తెచ్చినా దే డోంట్ బాదర్, రైటింగ్ దే డోంట్ బాదర్. గవర్నమెంట్ అక్కడ మహిళా కోర్టులో ఎట్లా ఉండిందంటే వచ్చినప్పుడు అసలు హెక్టిక్ వర్క్ అక్కడ చాలా పెండెన్సీ ఉండింది. వీవర్ అసలు నేను లంచ్ కూడా దిగేదాన్ని కాదు. వర్క్ అంటే వర్క్ మొత్తం వైండ్ అప్ చేసుకొని లంచ్కి దిగేదాన్ని. ఒక అడ్వకేట్ అయితే పాపం హీజ్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఆయన చూసి యువర్ ఆనర్ ఈజ్ బుల్డోజింగ్ ద వర్క్ అన్న పరిస్థితి అప్పుడు. అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఏమైంది, ఇన్విజిలేషన్ ఏదో పడింది. ఈ సివిల్ జడ్జెస్, జూనియర్ సివిల్ జడ్జెస్ ఎగ్జామినేషన్స్ ఉంటే ఇన్విజిలేటర్స్గా వెళ్ళారు. అయితే సిటీ సివిల్ కోర్టులో ఉన్నారు ఆయన, హీ వాజ్ చీఫ్ ఇన్విజిలేటర్. ఆయన మమ్మల్ని 4 o'clock రమ్మన్నారు టు చాక్అవుట్ ది ప్రోగ్రామ్. ఎంత హెక్టిక్గా ఉందంటే వర్క్, లంచ్కి కూడా దిగకుండా 3 o'clock దిగి ఆ డిక్టేషన్ గబగబా చెప్పేసుకొని 4 o'clock అక్కడికి వెళ్ళాలి. ఈ వర్క్స్ కూడా ఉండే ఇన్విజిలేషన్ ఉంటాయి, ఇంకా మిస్లేనియస్ ఉంటాయి. ఈలోగా ఏమైంది, అప్పుడు ఒక ఆయన ఉండేవాడు చీఫ్ జస్టిస్, హీ యూస్ టు కమ్ ఫ్రమ్ సర్ప్రైజ్ విజిట్స్ వచ్చేవాడు, బెంచ్ మీద ఉన్నారా లేదా చూడటానికి. వస్తే న్యాచురల్ నేను లేను, ఇంకా కొంతమంది లేరు, ఎట్లా ఉంటారు, ఉండటానికి కూడా వీలవదు. ఆయన వెళ్ళి హీ సెంట్ మెమో నాకు, మీరు లేరు పలానా రోజు అని. అసలు ఆ మెమో చదివి దానికి రిప్లై ఇవ్వాల్సినంత టైం కూడా లేదు మా దగ్గర, నిజంగా చెప్పాలంటే. అప్పుడు మా స్టెనోగ్రాఫర్ వచ్చి, రామ్మా ఇది రిప్లై రాసి పంపిద్దాం రారా అన్న. అంటే మేడం ఏంటి మేడం ఇది, మనం ఇంత పని చేస్తుంటే, మరి నువ్వు ఇప్పుడు తర్వాత అదంతా అది మనకు టైం లేదు, నువ్వు ముందు రాయి, ఇది రాసి పంపిద్దాం నువ్వు గొడవలు అని ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఇదిగో ఇలా ఇన్విజిలేషన్ ఉంది, ఐ గాట్ డౌన్, అది ఇది పొద్దు నుంచి వర్క్ చేసాం, లంచ్ దిగకుండా చేసాం అని చెప్తే ద రిప్లై ఐ గాట్ ఏంటంటే, యూ బీయింగ్ అ సీనియర్ ఆఫీసర్ యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద లోవర్ జ్యుడిషియరీ అంటారండి. వాట్ ఎగ్జాంపుల్ షుడ్ ఐ సెట్? నాకు అసలు షాటర్డ్ అన్నాడు, ఏంటిది అంటే టిపికల్ బ్యూరోక్రసీలో ఉండేవన్నీ మీలో అండి. అసలు నేను మా సీనియర్ కొలీగ్ ఒకటి, ఏంటండి ఇది, ఇట్లయితే ఏం పని చేయాలంటే, ఉంటాయి అమ్మ ఇలాంటివన్నీ ఉంటాయి, డోంట్ కేర్, మీ గురించి మంచిదే ఉంది కదా, డోంట్ బాదర్ అని చెప్పేవాడు ఆయన. అంటే నేను చెప్తాను, ఇట్లాంటివన్నీ దే కాజ్ సమ్ ఫియర్. అంతే కదా, ఫియర్ పోతుంది, ఫియర్ ఉంటుంది, ఫ్రీడమ్ పోతుంది. ఇప్పుడు ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై కోర్ట్, నేను ఎలా చేయాలి, ఎట్లా టర్న్ అవుట్ చేసుకోవాలి, నా ఫ్రీడమ్ ఉండాలి. నాకు ఫస్ట్ కరీంనగర్ వెళ్ళినప్పుడు నేను నాకు లాంగ్ లిస్ట్ వేసుకునేదాన్ని, నాకు 100 కేసెస్ పైన ఉండేవి. మా పక్కన ఒక కొలీగ్ ఉండి ఆయన నాకు చెప్పేవాళ్ళు, పెద్ద లిస్ట్ వేసుకోవద్దని చెప్తున్నారు కదా కోర్ట్ మేనేజ్మెంట్లో. అంటే నేను ఐ కెన్ మేనేజ్ ఇట్ అండి, నా కెపాసిటీస్ నాకు తెలుసు, ఐ విల్ మేనేజ్ ఇట్ అని నేను ఎప్పుడు అట్లా చేసుకునేదాన్ని. మీరు నంబర్ కరీంనగర్లో ఉన్నప్పుడు నేను ద హైయెస్ట్ టర్న్ అవుట్ ఆఫ్ వర్క్ నాది. ఆ టార్గెట్స్ కన్నా ఐ డిడ్ 7 times ఆఫ్ వర్క్, బికాస్ ఐ ఎక్సర్సైజ్ మై ఫ్రీడమ్ ఆఫ్ మేనర్ ఆఫ్ వర్క్. నాది నేను మౌల్డ్ చేసుకుంటాను. నువ్వు పలానా బెంచ్ మీద పలానా టైం కూర్చో, పలానా టైంకి దిగు అంటే ఇంకా అసలు బేసిక్ ఫ్రీడమ్ పోయినట్టే కదా అది. అదే డ్యూటీ లాగా అయిపోతుంది. హౌ టు వర్క్, హౌ టు డిస్పోజ్ ఆఫ్ కేసెస్ అనేది యూ షుడ్ లీవ్ ఇట్ టు మీ మొత్తం కెరియర్ లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటి, రైట్ ఫ్రమ్ లాయర్ టు మొత్తం జ్యుడిషియల్ కెరియర్ లో సాటిస్ఫాక్టరీ థింగ్ అంటారా? మీకు బాగా అంటే ఒకటి ఉంటది కదా, ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్, కంప్లీషన్ ఫీలింగ్, ఏదో ఒకటి ఉంటది కదా, అపార్ట్ ఫ్రమ్ యువర్ అచీవ్మెంట్ ఆర్ ఎలివేషన్ టు హైకోర్ట్ జడ్జ్, ఏదో ఒక చోట నేను ఇది మంచి చేశాను సొసైటీకి, లేకపోతే ఇది న్యాయం చేశాను, ఇలాగేదో ఒక ఫీలింగ్. నా ఉద్యోగం నేను సక్రమంగా చేశానని జనరలైజ్డ్. స్పెసిఫిక్ గా ఏదన్నా స్పెసిఫిక్ అంటే ఇదే, స్పెసిఫిక్ అంటే డిస్పోజింగ్ ఆఫ్ ద కేసెస్, డిస్పోజింగ్ ఆఫ్ ద కేసెస్ మీకు బాగా I used to have lot of satisfaction. ఎందుకంటే that is what we are meant for, no?
యెస్. ఇప్పుడు ట్రూ. పెండెన్సీ అని మొదటి నుంచి వచ్చిన ఇండియా దగ్గర నుంచి ఇదే కదా. జ్యుడిషియరీ అంటేనే ఆ! పెండెన్సీలో ఆ! అడ్వాంటేజ్ ఆ! తీసుకుంటారు. మీరది బాగా అది మేజర్ నాక ఛాలెంజ్ ఫర్ ఇండియన్ అంతే జ్యుడిషియరీ. కదా! అదే కదా మేజర్ హ్మ్. ఛాలెంజ్. కాల్ వర్క్స్ ఉంటాయి. హ్మ్. యూ డోంట్ బిలీవ్ కాల్ వర్క్స్ కాల్వర్క్స్‌కే లంచ్ అయిపోద్ది. లంచ్ అయిపోద్ది. మీకు తెలుసు కదా! మీరు చేశారు కదా! 2, గుంటూరులో. 3 మీరు సబ్ కోర్ట్స్‌కెళ్తే 1 అవర్ ఆల్మోస్ట్ 1:00 1 అయిపోయేది కాల్ వర్క్. అయిపోద్ది. హ్మ్. ఇయన్నీ పిలిచి హ్మ్. తర్వాత సెకండ్ హాఫే ట్రైల్స్ అంతే. ఇవన్నీ. సెకండ్ హాఫ్‌లో ఎంత లంచ్ వింటారండి. చేసి అంతా ఆ! 2 అవర్స్ వర్క్ చేయగలుగుతాం. అప్పటికే అలసిపోతారు. ఈ నిద్ర వస్తుంటది. కాల్ ఆ! వర్క్‌కి అయిపోద్ది. మీరన్న హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టు ఆఫ్టర్ లంచ్ ఏముంటుంది? ఆ! ఎక్కువ మంది జడ్జెస్‌కి డయాబెటిస్ వస్తదంటారు. అదే కూర్చొని మరి. కూర్చొని ఆ! అన్నీ విని. యాహ్! చెప్తున్నా ఏదన్నా అట్లా. ఇన్‌కంప్లీషన్ ఉందండి మీ టోటల్ కెరియర్‌లో? అరే! ఇది చేసుంటే బాగుండేది. లేతే ఇది అదే లేదు. రిగ్రెట్ ఐ గాని. నెవర్ థింక్ ఇన్ దోస్ లైన్స్ అండి. హ్మ్. నేను అక్కడ ఉన్నప్పుడు అది చేశాను అంతే అంతే అయిపోయింది. కంప్లీషన్. నో కంప్లీషన్. ఇన్‌కంప్లీషన్. ఆహా! వెరీ గుడ్ అండి. అసలు ఉండేది కాదు అది. థాంక్ యూ అండి. ఓకేనండి. ఇట్స్ మై థాంక్ యూ సో ప్లెజర్ మచ్. దిలీప్. బాగా మాకు చాలా చక్కగా జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంటది? ఎలా వర్క్ చేస్తది? అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి? మీ పర్సనల్‌గా ఎలా నేను ఎదుర్కొన్నారు? నేను మీకు చెప్పింది ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అండి. చెప్తున్నా ఇంకా ఇంకా. చాలా ఉంటాయంటారా? చాలా. అదేలెండి. యాహ్! ఏదన్నా కాంట్రిబ్యూట్ చేయండి బుక్ రూపంలోనో. ఈ రోజుల్లో ఇట్లా ఇవాళ పిలిచిన పర్పస్ కూడా యాహ్! ఏంటంటే, యాహ్! కొన్ని సమాజానికి తెలుస్తాయి. ఏం జరుగుతుంది? హ్మ్. సిస్టమ్‌లో ఫ్లాస్ ఏంటి? ఇప్పుడు మీరు కొన్ని ఫ్లాస్ యాహ్! చెప్పారు కదా! హ్మ్. కింద జడ్జెస్‌కి సెక్యూరిటీగా అది నేను విన్నాను చాలా మంది దగ్గర. హ్మ్. చాలా మంది భయపడేవాళ్ళు. ఇంకొక యాస్పెక్ట్ నేను మీకు చెప్పదలుచుకున్నా మర్చిపోయాను అది. ఆహ్, కోర్ట్స్‌లో కాన్ఫిడెన్స్ పెరగటానికి మేము కరీంనగర్‌లో ఉన్నప్పుడు వి హాడ్ ఎ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ అండి. హ్మ్. ఆ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్‌లో నేను ఐ ఆల్వేస్ నాకెందుకో ఆఫ్ బీట్ ఇష్టం. హ్మ్. ఆబ్వియస్లీ. నేనక్కడ హ్యూమన్ రైట్స్ అనంగానే మన వాళ్ళకి గుర్తొచ్చేవి జైల్స్. హ్మ్. జైల్‌లో వైలేట్ అవుతున్న అదొక్కటే హ్యూమన్ అంటారు. రైట్స్, ఆ! వాళ్ళకి అన్నం బెటరు అది ఇదేవో చెప్తారు. నేనక్కడ హైలైట్ చేసింది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వితిన్ ద కోర్ట్ హాల్. హ్మ్. మీరందరూ ఎంతమంది యూ ఆర్ టేకింగ్ కేర్ దట్ హ్యూమన్ రైట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ వితిన్ ద కోర్ట్ హాల్. లోపల ఆ! ప్రిమిసెస్. హ్మ్. కోర్ట్ లోపల హ్యూమన్ రైట్స్ ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అక్యూజ్డ్ వస్తాడు. అక్యూజ్డ్‌ని కూర్చోమని మనం చెప్తున్నామా? మంచినీళ్ళు కూడా ఇవ్వరు. పాపం. ఆ! మంచినీళ్ళు తీసేసండి అసలు కూర్చోమనరు. వాడిని హ్మ్. మనిషిలాగా చూడరు చూడు. వాళ్ళని. వాళ్ళనే కదా ఏదో విట్‌నెసెస్‌ని అండర్ గూడా. ట్రయల్ అయినా కూడా. ఆ! విట్‌నెసెస్‌ని గూడా అంతే. అవును. దే ట్రీట్ వెరీ హార్ష్‌లీ. హ్మ్. నేను ఫ్రమ్ డే వన్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ అక్యూజ్డ్ రాగానే కూర్చోమంటాను. హ్మ్. బట్ ఐ కుడ్ నాట్ సక్సీడ్ అండి ఇన్ మేకింగ్ ఇట్ ఎ హాబిట్ టు మై స్టాఫ్ ఆల్సో. హ్మ్. వాళ్ళేదో నా కోసం అట్లా ఎప్పుడన్నా కూర్చోమనేవాళ్ళు తప్ప ఇట్ అక్యూజ్డ్ ఇది డిడ్ంట్ బికమ్ ఎ అనంగానే ఒక హాబిట్. నెగెటివ్ ఫీలింగ్. ఒక స్మాల్ నెగెటివ్ ఫీలింగ్. ఫీలింగ్. అది తప్పు గదా! ఇన్నోసెంట్స్ ఉంటారు ఆ! కదా! టిల్ ప్రూవ్ అయ్యే వరకు వాడు ఇన్నోసెంటే మన ఇప్పుడు కోర్టులో. వాడొక నేను ఇందాక చెప్పినట్టు ఒక హార్ష్ సర్కమ్‌స్టాన్సెస్‌లోంచి పుట్టుకొస్తాడు ఎవరైనా ఒక అవును. క్రిమినల్ అనేవాడు. అవును. నువ్వు కోర్ట్‌లో ఏమి డెమాన్‌స్ట్రేట్ జేయాలి? దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ దేర్ ఈస్ సింపథీ, దేర్ ఈస్ ఎంపథీ. ఎంపథీ. ఇది ఒక ప్లేస్ అట్లాంటి ప్లేస్ ఇది. అని అవును. ఆ! కోర్ట్ ఈస్ మెంట్ ఫర్ ఆ! దట్. వి హావ్ ఆల్ లవ్ ఫర్ యూ. వి ఆర్ వి దేర్ ఆర్ ఫర్ ఓన్లీ యూ. ట్రైయింగ్ టు రిఫార్మ్ యూ. వి ఆర్ నాట్ హియర్ ఓన్లీ టు పనిష్ యూ అని ఒక ఫీలింగ్ ఇవ్వాలి అది గదండీ! లేదు. అది లేదు. అది ఇండియన్ కోర్ట్స్ ఇవ్వనప్పుడు ఆ! చాలా నెగెటివిజం ఉంటది. కోర్ట్‌కెళ్ళాలంటేనే అదే. ఆ నెగెటివ్ ఎన్విరాన్మెంట్‌లో అసలు ఉండలేం. అసలు నేను ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు గో టు కోర్ట్ అండి. నేను ఆ! కూడా అంతే. లా అంతే. ప్రాక్టీస్‌కెళ్ళి కూడా హ్మ్. నేనసలు ఉండలేకపోయాను. ఆ హ్మ్. నెగెటివిజం అది చూసి అంతే. ఏంటంతా ఇట్లా ఉంది సిస్టమ్ ఆ! అనిపిచ్చేది. దో అది నేను చెప్పేది. రిఫార్మ్ అనేది ఫస్ట్ అక్కడి నుంచి రావాలండి టు స్టార్ట్ విత్. యెస్. ఐ థింక్ పాజిటివ్ వైపు తేవాలి. పాజిటివ్ వైపు ఫ్రీడమ్ తీసుకురావాలి. ఉండాలి ఆ! కోర్ట్‌లో. ఆ! ఇప్పుడు యూఎస్‌లో అక్కడ కోర్ట్‌లో వాడు పనిష్ చేసే వరకు వాడిని మామూలు హ్మ్. ఫ్రీడమ్ ఉంచుతారు. అంతే గదా! రెస్పెక్ట్ చేస్తారు. హ్మ్. చాలా ఇదిగా ఉంటది. ఆ హ్యూమన్ రైట్స్ వయలేషన్ చాలా ఉంటది. చాలా కరెక్ట్. ఉంటది. మంచిగా హ్యూమన్ రైట్స్ అంటే మనం ఏదో వెరీ ఎవరినో ప్రొఫౌండ్. వెరీ కొట్టటం, ప్రొఫౌండ్. ఎవరినో కొట్టటము, తిట్టడం కాదు హ్యూమన్ రైట్స్ వయలేషన్ అంటే. వాడికి ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వకపోవటం హ్యూమన్ రైట్స్ వయలేషన్. హ్మ్. ఆ! కరెక్ట్. బట్ నాకు ఈ మధ్య మా బంధువులు దాంట్లో దే ఆర్ ఫేసింగ్ సమ్ కేస్. హ్మ్. వాళ్ళు చెప్తుంటే నాకు దే వర్ ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఉంటాయండి. ఒకళ్ళకి పెద్దవాళ్ళు. 70 65 సీనియర్ ఇయర్స్ సిటిజన్స్. ఉంటాయి సీనియర్ సిటిజన్స్. కోర్ట్‌కెళ్ళి ఆళ్ళు అవర్స్ టుగెదర్ నుంచోవాల్సొచ్చిందట. అవును. నేను ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ హ్మ్. బాబోయ్! నుంచోవాలంటే ఎలా? అది అవును. అసలు జైలు శిక్ష తర్వాత ఇది పెద్ద ఈ శిక్ష గదా! లోయర్ కోర్ట్స్‌లో ఆ! అండ్ ఎస్పెషల్లీ అండి నేను చాలా సార్లు గమనించిందేంటంటే దేర్ ఆర్ సర్టెన్ ప్రొవిజన్స్ బాగా మిస్‌యూజ్ అవుతున్నాయి. లైక్ మీరిందాక అన్నారే 498 ఏ ఒకటి, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఒకటి. ఆల్ బెనిఫిషియల్ లెజిస్లేషన్స్ అండి ఫర్ ఆ! దట్ మ్యాటర్. ఆ! ఆల్ ప్రిసైజ్‌గా బెనిఫిషియల్ ఏంటంటే లెజిస్లేషన్స్. బెనిఫిషియల్ లెజిస్లేషన్స్ అన్నీ అవును. చాలా మిస్‌యూజ్ అవుతున్నాయి. అందులో హ్మ్. యాక్చువల్‌గా అఫెన్స్ జరిగే 10% ఉంటాయి. అవును. నాకు అవును. తెలిసి ఒక టీచర్ గారు మాకు తెలిసినాయన వాళ్ళ వైఫ్ పాపం
వాళ్ళ కోడలును కొడుకు గొడవ పడితే వాళ్ళు కేసు పెడితే ఆ ఓల్డ్ పాప మా టీచర్ గారిని వాళ్ళ వైఫ్ని అందరిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టి ఒక వారం 10 రోజులు ఆయన అయితే ఆ హ్యూమిలియేషన్తో ఆయన అంతా ఆల్ త్రూ హిజ్ లైఫ్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా టీచర్ ప్రొఫెషన్ కదా అందులో చాలా రెస్పెక్ట్ఫుల్ గా బతికిన ఆయన పాపం ఆ జైలుకి వెళ్ళేటప్పుడు కుమిలిపోయి కొన్ని రోజులు చనిపోయాడు. ఈ మధ్య కొంతమంది మేల్స్ కూడా సూసైడ్స్ కమిట్ చేసుకుని అవును భయపడిపోయి 498 కేసులు. అది చెప్తున్నాను కదా, ఒక డాగ్మాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెనిఫిషియల్ లెజిస్లేషన్ ఇట్ విల్ బికమ్ ఎ థ్రెట్ అండ్ టెర్రర్ టు అదర్స్ అండి. అది ఎలాగంటే ఇప్పుడు ఎస్సీ యాక్ట్ ఉంటది, మాట్లాడాలన్నా భయపడుతున్నారు. రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టి మాట్లాడుతున్నారు, లేదా ఎవరైనా ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నారు, అంత భయపడుతున్నారు. ఎనీవే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. చాలా మంచి, అంటే ఇట్లాంటి వాటి వలన ఎస్పెషల్లీ మీలాగా లీగల్ ల్యూమినరీస్ కొంత, ఎందుకంటే ఇండియాలో లీగల్ ఎన్లైట్మెంట్, లీగల్ ఆ జ్యుడిషియరీ సైడ్ ఎలా జరుగుతుంది, ఆ సిస్టమ్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది కూడా చాలా అంత ఇండిపెండెంట్గా జ్యుడిషియరీ ఉంటుంది, అంత సాక్రోసెంట్గా ఉంటుంది, చాలా పవిత్రంగా సాగే ఒక వ్యవస్థ అనేది చాలా మందికి ఏంటంటే జ్యుడిషియరీ అనగానే మేనేజ్ చేయాలి, లేదా ఫేవరబుల్గా ఉండే జడ్జిని చేయాలి, ఫేవరబుల్గా ఉండే లాయర్ మంచి సీనియర్ లాయర్ బాగా మాట్లాడగలిగి అతను ఎక్కువ ఫీజు ఇచ్చి పెట్టుకోవాలి. అట్లా కాకుండా మనం అసలు తప్పు చేస్తున్నామా, రైటా, కరెక్టా కాదా అనేది సిస్టమ్ని మిస్యూజ్ చేయకుండా ఇట్లాంటి చాలా థ్యాంక్ యూ మేడం. ఈ డిస్కషన్ చాలా నాకు పర్సనల్గా ఎడ్యుకేట్ అయింది. ఐ థింక్ వ్యూవర్స్ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.